దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు అనునిత్యము అనుక్షణము ఆయన రెక్కల కింద మనల్ని ఆశ్రయమిస్తూ ఆయన చల్లని నీడలో మనకి కాపుదలనిస్తూ మరి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉంటే మరి దేవుని పొందుకునేవారిగా ఉంటాం. దేవుని నమ్ముకున్న మన జీవితము, మన నడక, మన ప్రవర్తన ఎలా ఉంటే మరి దేవుడు వాగ్దానం చేసిన ఆశీర్వాదాలు మరి మేలులు మనం పొందుకోగలమంటే మరి కింద వారు మీకు చెప్పాను, ఆయనలో మనం అంటగట్టబడి ఉన్నప్పుడు మరి ఏదడిగినా ఆయన మనకు దయచేస్తారు. కాబట్టి ఆయనలో మనం లేకుండా మనం ఫలించలేము, ఆస్వాదించబడలేము. కాబట్టి ఆయనలో మనం ఉండాలంటే తెలుసుకున్నాం, మనం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేవారిగా, మరి దేవుని యొక్క మాటలను పాటించేవారిగా, ఆయన చెప్పిన మాట మనం విని నడుచుకున్నప్పుడు మరి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేవారిగా మనము ఉంటాం. అలా కాకుండా ఆయన మాటలు విడిచిపెట్టి ఆయనకు వేరుగా ఉండి మన జీవితంలో ఏమీ సంపాదించలేము. ఆయన మాట కాదనడం వల్ల మరి కింద వారంలో కొంతమంది జీవితాలు మనం చూసినప్పుడు వారు పాడైపోయినట్లుగా మనకు కనపడతా ఉంది. అయితే మరి దేవుని ఆజ్ఞలు ఏంటి, దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి ఇజ్రాయేల్ ప్రజల కోసం దేవుడు అనేకమైన కార్యాలు చేసి మరి ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసి మరి వారిని నడిపించిన దేవుడు, మీరు నన్ను వెంబడిస్తే సరిపోతుంది, లేకపోతే ఇలా ప్రార్థన చేస్తే సరిపోతుంది, మీరు అలా చేస్తే సరిపోద్ది, ఇలా చేస్తే సరిపోద్ది అనకుండా మోషేకి ఆగేసి దేవుడు చెప్పాడు. ఆయన స్వహస్తాలతో కొన్ని ఆజ్ఞలు మనకు రాసిచ్చాడండి. ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే మరి దేవుడు వారికి తోడుగా ఉంటాడు, వారు ఏ విధంగా నడుస్తే మరి యెహోవా దేవుడు వారికి తోడుగా ఉంటారన్న మాటను తెలియపరుస్తానికి దేవుడు ఏం చేశాడంటే కొన్ని ఆజ్ఞలు, 10 ఆజ్ఞలను మరి బైబిల్లో మనం చూస్తే ఆయన హస్తాలతో, ఆయన వేలుతో 10 ఆజ్ఞలను రాసి ఇజ్రాయేల్ మధ్యలోకి మరి దేవుడు పంపించినట్లుగా బైబిల్లో మనకి కనపడుతుంది. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, ఇజ్రాయేల్కి చెప్తున్నాడు, ఈ 10 ఆజ్ఞలు మీరు పాటించి మీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయముతో మీరు ఆరాధిస్తూ ఎప్పుడైతే దేవుడి సొంతం నడిచేవారుగా మీరు ఉంటారో అప్పుడు మీరు ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అయితే అందులో మొదటి ఆజ్ఞ ఏంటి? దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వం నుంచి నేను నిన్ను విడిపించి మరి బయటికి రప్పించాను, కాబట్టి నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేనే మీకు దేవుడిగా ఉండాలి, వేరొక దేవుడు నువ్వు ఆరాధించే విధంగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేల్కి ఆ మాట చెప్తాను గల కారణము, ఆ రోజుల్లో మనం చూస్తే ఐగుప్తు దేశంలో అనేకమైన విగ్రహాలని అనేకమైన రకాలుగా మరి సృష్టిని ఆరాధించే వారిగా ఎవరు కనపడుతున్నారంటే అక్కడ ఉన్న ఐగుప్తులు అనేక మంది కనపడుతూ ఉండగా వారి మధ్య నుంచి దేవుడు విడిపించి దేవుడు చెప్తున్నాడు, ఎలాంటి విగ్రహాలు మరి ఎలాంటి మరి ఏవి లేకుండా మరి నన్ను మాత్రమే మీరు ఆరాధించేవారుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అయితే మనం అంటూ ఉండొచ్చు, అయ్యా వాళ్ళు కాబట్టి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి అప్పుడు దేవుడు వాళ్ళకి ఆ మాట చెప్పాడండి, ఈరోజు మాకు ఎలా వర్తిస్తుంది ఇది? ఆల్రెడీ మేము అన్నీ వదిలేసామండి, యేసుప్రభు వారిని తప్పితే ఇంకెవరిని మేము ఆరాధించట్లేదు, యేసయ్యను ఒక్కడిని మేము ఆరాధిస్తున్నాం, మేము బాప్తిజం తీసుకున్నాం, మరి క్రీస్తులో నడుస్తూ ఉన్నాం, సంఘంలో కట్టబడ్డాం, మాకు వాక్యం తెలుసు, మరి మేము దేవుడి దగ్గర నడుస్తూ ఉన్నాం కాబట్టి ఆ మాట మాకు వర్తించదని ఒకవేళ మీరు అంటూ ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, విగ్రహారాధన అంటే ఒకవేళ మనం అనుకుంటూ ఉండొచ్చు ఆ దేవతల్ని మరి లేకపోతే అలాంటి విగ్రహాలని ఇలాంటి విగ్రహాలని ఆరాధిస్తామని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ హెస్కేలు గ్రంథం 14వ అధ్యాయము మరి 3వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నీ హృదయములో ఉన్న విగ్రహాలు. ఏం విగ్రహాలు అంటండి? చదవండి ఒకసారి 3వ వచనం చదవండి.
నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, వారి హృదయములో విగ్రహాలు నిలబెట్టుకుని ఉన్నారు. దేవునికి అభ్యంతరకరమైన విగ్రహాలు నిలబెట్టుకుని ఉన్నారు. వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవునికి వ్యతిరేకమైన విగ్రహాలు నిలబెట్టుకుంటూ ఉన్నారు. మరి దేవుడి నామానికి వ్యతిరేకమైన విగ్రహాలు నిలబెట్టుకుంటూ ఉన్నారు. ఎక్కడున్నాయి ఆ విగ్రహాలు అంటే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయములో ఉన్నాయి. ఏముంటే మన హృదయంలో? మరి అబ్రహామును మనం చూసినప్పుడు దేవుడు అబ్రహాముని కేకేశాడు, అయ్యా నువ్వు నన్ను వెంబడించి గొప్ప జనంగా చేస్తానని చెప్పాడు, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్పాడు, నిన్ను దీవెనకరంగా మారుస్తానని చెప్పాడు. మరి ఏమీ లేని అబ్రహామునికి దేవుడు విస్తారమైన ఆస్తినిచ్చాడు. అలాగే మరి అబ్రహాము దేవుడి దగ్గర 25 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత వాగ్దానం చేసిన దేవుడు ఒక కుమారుని ఇచ్చాడండి. ఎవరికే? అబ్రహాముకి. ఎలాంటి కుమారుడు అంటే నవ్వుల కొడుకుని ఇచ్చాడంటండి. అబ్రహాం గారు చాలా సంతోషపడిపోయారు. ఇవాళ మనం ఒకవేళ 2 అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి పుడితేనే చాలా సంతోషపడిపోతాం. ఇంకా నేల మీద నిలబడినావో మా వంశం నిలబడిపోయింది, మాకు వంశోద్ధారకుడు వచ్చేసాడు, ఇంకా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు ఒక కొడుకు ఉన్నాడు, నన్ను పుణ్యనరకుని తప్పిస్తానికి ఒక కొడుకు పుట్టాడని చెప్పి కొడుకు పుట్టగానే చాలా సంబరపడిపోతామండి. మరి అబ్రహాము గారికి 25 సంవత్సరాల తర్వాత ఎప్పుడండి దేవుడిని నమ్ముకున్నాడు కానీ 70 సంవత్సరాలు వచ్చినాయి అంటండి. దేవుడిని నమ్ముకున్న తర్వాత 20 సంవత్సరాలు అంటే అబ్రహాము గారికి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్సాకు అనే కొడుకు పుట్టాడండి. అబ్రహాం గారు చాలా సంతోషంగా ఉన్నారు. మరి శారా గారు చాలా సంతోషంగా ఉన్నారు. మరి కుటుంబం అంతా కూడా చాలా బాగా నడుస్తూ ఉంది, అంతా కూడా ఆశీర్వాదకరంగా నడుస్తూ ఉంది. ఒక రోజున దేవుడు అబ్రహాం ప్రార్థన చేసుకుంటూ ఉండగా, అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ ఉండగా, అబ్రహాము దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉండగా దేవుడు ఒక మాట అడిగాడండి, అబ్రహామా నీ కొడుకును నాకు బలిగా ఇస్తావా? ఎవరిని? నీ కుమారుని నాకు బలిగా ఇస్తావా, అర్పణగా నీ కుమారుని నాకు అర్పిస్తావా అబ్రహామా అని అడిగాడంటండి. ఎందుకు అడిగాడు దేవుడు? నరబలి కోరుకునే దేవుడా మన దేవుడు? మరి బలులు కోరుకునే దేవుడా మన దేవుడు? రక్తాన్ని కోరుకునే దేవుడా మన దేవుడు? దుఃఖాన్ని కోరుకునే దేవుడా మన దేవుడు అంటే కాదు. కానీ అబ్రహాముని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు, శోధిస్తూ ఉన్నాడు, హృదయంలో కొడుకున్నాడా నేనున్నానా? ఏం విగ్రహం ఉందండి? దేవుడు డౌట్ వచ్చింది, మరి అబ్రహాము హృదయంలో మరి కొడుకు అనే విగ్రహం ఉందా? మరి అబ్రహాము హృదయములో మరి లేకపోతే నేనున్నానా, నాకే ప్రాముఖ్యత ఇస్తున్నాడా, లేకపోతే కొడుకు ప్రాముఖ్యత ఇస్తున్నాడా అని దేవుడు మరి పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాం చెప్పాడు, అయ్యా నాకు సమస్తము నీవే ఇచ్చావు, నీ పాదాల దగ్గరే నేను అర్పిస్తాను. ఈరోజు మనం చాలామంది మరి దేవుళ్ళ వెంబడిస్తూ ఉంటాం, దేవుడి దగ్గర నడుస్తూ ఉంటాం, మన లోపల అనేకమైన విగ్రహాలు ఉండిపోతాయండి. ఎక్కడికి వచ్చేస్తామండి? దేవుడి దగ్గరికి వచ్చేస్తాం. దేవుడితో పాటు నడుస్తూ ఉంటాం, దేవుడితో పాటు జీవిస్తూ ఉంటాం, పంచుకుంటూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, మరి అనేకమైన మీటింగ్లకు వెళ్తూ ఉంటాం, ఎంతో సువార్త వింటూ ఉంటాం, మరి అనేకమైన విషయాలు మనము నేర్చుకుంటూ ఉంటాం. కానీ మన లోపల కూడా చాలా విగ్రహాలు ఉండిపోతాయని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నీలో అన్యులైన అలాంటి విగ్రహాలు ఒకవేళ నీలో ఉండిపోతే నేను నీ ప్రార్థనకు ప్రత్యుత్తం ఇవ్వను, సమాధానం ఇవ్వను. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయాన్ని ఖాళీ చేసేయాలి. ఏమి లేకుండా, విగ్రహాలు లేకుండా. మనం చూస్తే చాలామందిని మనం చూస్తున్నప్పుడు కొంతమందిలో ధనం అనే విగ్రహం ఉండిపోద్దండి. ఏముండిపోద్ది? కొంతమంది అంటూ ఉంటారు, మన పెద్దోళ్ళు ఎలకోలంగా అంటూ ఉంటారు, ఆడి పొట్టాడికి దేవుడురా. ఏం దేవుడు అంటండి? ఆడికి పొద్దు నుంచి సాయంకాలం దాకా ఏమేద్దామని ఆలోచనతో ఉంటాడండి. పొట్ట ఎలా నింపుకోవాలా ఆడి బాగా కంగారు పడిపోతూ ఉంటాడు. రేపు పొద్దున ఒకవేళ ఫంక్షన్ ఉందనుకోండి, అక్కడ మటన్ వేస్తున్నారని తెలిస్తే ఇవాళ నుంచి ఆడి నోరు ఊరిపోతూ ఉంటుందండి. కారణం ఏంటండి? ఆడి పొట్టే ఆడికి దేవుడండి. దానికోసం వాడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, ఏదైనా చేస్తాడు, ఎలాగైనా ఉంటాడు, ఏ విధంగా అయినా బ్రతుకుతాడు. అందుకని మనం చూస్తే బైబిల్లో
యాసావు అనే వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు ఆకలిగా ఉన్నాడంటండి. ఆకలిగా ఉన్నప్పుడు మరి చిక్కుడుకాయ కూర చూసినప్పుడు ఆయన అనుకున్నాడంట, ఆస్తున్నా పర్లేదు, ఏమున్నా పర్లేదు, ఏం లేకపోయినా పర్లేదు, ఈ పూట భోజనం చేస్తే చాలు అనుకున్నాడంటండి. అంటే ఆడి పొట్టే ఆడికి దేవుడు. ఇవాళ చాలామంది మనం దేవుడి దగ్గర ఉంటాం. దేవుడి దగ్గర మనం చాలామంది నడుస్తూ ఉంటాం, చాలామంది దేవుని సన్నిధిలో నిలుస్తూ ఉంటాం, దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ దేవుని మీద విశ్వాసాన్ని, దేవుని మీద నమ్మకాన్ని కేవలం ఆయన మాత్రమే నమ్మే హృదయం మనకు లేకుండా చాలామంది మనం ఏం చేస్తామంటే మరి ధనాన్ని నమ్మేవారిగా, ధనం వెనకాలే మనం ప్రయాణం చేసేవారిగా. అందుకని మత్తయి సువార్తలో దేవుడు చోట అంటాడు, ఇద్దరికి నువ్వు దాసులుగా ఉంటామో అసాధ్యం, కుదరదో. ఇద్దరు యజమానులకు నువ్వు దాసుడుగా ఉంటామో కుదరదో. సిరికైనా దాసుడుగా ఉండాలి, లేకపోతే నువ్వు నాకైనా దాసుడుగా ఉండాలి. సిరికిని నాకును దాసుడుగా ఉంటాము అసాధ్యం అని చెప్తున్నాడు దేవుడు. అంటే మన లోపల రెండు ఇమటము. అందుకని మన పెద్దలు అంటారు కదా, ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం అంటండి. ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడం. అలాగే మనం చూస్తే ఒక బావిలోంచి చేదు నీరు తీపి నీరు వస్తుందండి. ఒకే బావిలోంచి చేదు నీరు తీపి నీరు రాదు. కానీ ఒకే బావిలోంచి ఏమొస్తుంది? వస్తే చేదు నీరు వస్తుంది, లేకపోతే తీపి నీరు వస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు దేవుడి దగ్గర ఉండి దేవుడి దగ్గర సమర్పించుకుని, చాలామంది మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సమర్పణ చేసుకుంటాం. మన కష్టంలో, మన ఇబ్బందిలో, మన శోధనలో, మనకు వచ్చిన శ్రమలో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం అనుకుంటూ ఉంటాం, ఈ కానించి మేము ఇలాగే ఉంటామయ్యా. అలాగే బైబిల్లో అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో అననీయ సప్పేరా అని ఇద్దరు మరి జంటను మనం చూస్తున్నప్పుడు వారిద్దరు కూడా సువార్త విన్నారంటండి, దేవుడి మాటలు విన్నారంట. మరి పేతురు యోహాను గారు వీళ్ళందరూ కూడా చేస్తున్న సువార్తలందరినీ చూశారంటండి. అనేక మంది వారి ధనాన్ని పట్టుకొచ్చి ఎక్కడ పెడుతున్నారంటండి? వారి దైవజనుల యొక్క పాదాల దగ్గర పెడతాం చూశారంటండి. 3 పిల్లలు ఇద్దరు నిర్ణయించుకున్నారంటండి, దేవుడి దగ్గర మోకరించుకున్నారంట, ప్రార్థన చేసుకున్నారంట. వాళ్ళు కూడా అనుకున్నారంటండి, మనకు అక్కడ 2 సెంట్లు ఉంది కదా, అది అమ్మేసి ఎవరికి ఇచ్చేద్దామంటే దేవుడికి ఇచ్చేద్దాం అనుకున్నారంట. ఇలా చాలామంది మన కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో దేవుడి దగ్గర ప్రమాణం చేస్తాం, నాయనా ఇక మీదట నేను ఏం చేయనంటే పాపము చేయను, అయ్యా ఇక మీద నేను అబద్ధం ఆడను, తండ్రి ఇంక నీ సన్నిధిలో నేను నమ్మకస్తురాలుగా ఉంటాను, నీతిమంతురాలుగా ఉంటాను, యథార్థవంతురాలుగా ఉంటాను, అయ్యా నేను ప్రార్థన చేసుకుని నీ చిత్తానుసారమైన జీవితాన్ని నేను జీవిస్తాను, నన్ను నడిపించు నాయనా అని మనం ప్రార్థన చేసుకుంటాం దేవుడి చర్చలో ఉండగా. వాళ్ళు కూడా అలాగే అనుకున్నారండి. అన్నయ్య సప్పేరు కూడా అనుకున్నారంట, ఏమైనా సరే అమ్మేసి మొత్తం అంతా పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం అనుకున్నారంటండి. అమ్మిన తర్వాత ధనాన్ని చూసిన తర్వాత అనిపించిందంటండి, కొద్దిగా మనం దాచుకుంటే. ఎవరిని మోసం చేస్తున్నారండి? ఎవరిని? అన్నయ్య గారినా? అన్నయ్య గారిని చిక్క మోసం చేసేయచ్చండి. మనం ఏం చేసేయచ్చు? చిక్క మోసం చేసేయచ్చు. గట్టిగా పట్టుకుని గట్టిగా ఏడిసి, అయ్యి బాబోయ్ నా జీవితంలో అయిపోయింది అన్నారు అనుకోండి, మీరు ఏమైనా అయిపోతున్నప్పుడు అన్నయ్య గారు కంగారు పడిపోయి ఆయన కూడా కన్నీరు ఖర్చు ప్రార్థన చేసేస్తారు. కానీ ఎవరు చూస్తారండి? అదే గెహజీ అన్నాడంటండి, అడిగాడంట, ఎవరు యెషయా గారు అడిగారంట, అబ్బాయి గెహజీ ఎక్కడికి వెళ్ళావయ్యా, ఎక్కడికి వెళ్ళావు నాయనా? అయ్యా ఎక్కడికి వెళ్ళలేదండి, బయటే ఉన్నానండి, నయమాన్ గారిని పంపిస్తూ ఉన్నాను, ఈ లోపల ఎవరో వచ్చారు మాట్లాడుతూ ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నానండి. ఎలీషా గారు చెప్తా ఉన్నాడు, ఇదిగో దేవుని యొక్క ఆత్మ ఎవరిని చూస్తుందండి? నువ్వెక్కడున్నావో చూస్తూ ఉంది. ఈ అననీయ సప్పేరాలు కూడా అనుకుంటా ఉన్నారు, దేవుణ్ణి మోసం చేసి, దేవుణ్ణి మాయ చేసి వారు అనుకుంటా ఉన్నారు, దేవుడు చూడట్లేదు కదా అనుకుంటా ఉన్నారండి. ఈ రోజుల్లో చాలామంది మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గర ప్రమాణం చేసుకుని, అయ్యా నీ సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతామయ్యా, ఇదిగో నీ సన్నిధిలో నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తామయ్యా, ఇదిగో ఇక మీదటి మేము ఏం ముట్టమంటే మద్యం ముట్టమయ్యా, ఇక మీదటి మేము ఎవరి జోలికి వెళ్ళమయ్యా, ఇక మీదటి మేము ఎలా చేస్తామంటే పరిశుద్ధమైన జీవితాన్ని. అందుకని వ్యభిచార స్త్రీతో దేవుడు చెప్పాడు, నేను నీ మీద రాయా వెయ్యను, కానీ ఇక మీదట ఏం చేయకూడదు, నువ్వు ఏం చేయకూడదు, నువ్వు గతకాలంలో చేస్తున్న పాపాన్ని చేయకూడదు, నువ్వు పాపం చేయకు. అది ఎలాంటి పాపమైనా సరే, ఒక దొంగవైనా సరే, లేకపోతే ఒక మోసకరమైనా సరే, ఒక వ్యభిచారమైనా సరే, మరి దేవుని దృష్టిలో నీలో ఉన్న పాపం అది ఏదైనా సరే, అది విడిచిపెట్టిన తర్వాత దాని జోలికి మనం వెళ్ళకూడదు. అది ఒకవేళ మనలో ఉంటే
అందుకని దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారంటే వారి హృదయముల నిండా విగ్రహాలను నిలుపుకొని, ఏమున్నాయంటే మనస్సు నిండా దేవునికి వ్యతిరేకమైన విగ్రహాలను నిలుపుకునేవారిగా వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుడి చర్చకు వస్తున్నారు, వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకమైన మరి ఆ విగ్రహాలను వాళ్ళలో ఉంచుకుంటాం వల్ల ఇవాళ చాలామంది మనం వస్తామండి, ఆశ్రదించేది ఎవరో ఇవాళ నాలాంటి దైవజనుడు ఉంటాడండి అనుకుందాం. అసలు నాలాంటి పాస్టర్ గారు ఒకడు ఉన్నాడు అనుకోండి, దేవుడు ఒకవేళ నన్ను వాడుకోవడం ప్రారంభించి కొద్దిగా సంఘాన్ని ఏమన్నా దేవుడు విశ్రమించేసి అనేక మంది సంఘానికి రావడం ప్రారంభించి సంఘానికి మంచి పేరు వచ్చి సంఘం నడుస్తూ అనుకోండి, నేను ఎవరంక చూడాలి? ఎవరంక చూడాలి? దేవుడి వైపుకి చూడాలి. ఈ కార్యాలు చేస్తుంది ఎవరంటే దేవుడు చేస్తున్నాడు. సంఘాన్ని కట్టింది ఎవరంటే దేవుడు కట్టాడు. మరి ప్రజలు నడిపిస్తుంది ఎవరంటే దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మనకు పేరిస్తుంది ఎవరంటే దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ నేను ఏం చేస్తూ ఉంటానంటే దేవుడి పాదాలు విడిచిపెట్టేసి ఈ సంఘాన్ని ఎలా కాపాడుకోవాలా అంటే ఏముందండి నాలో? ఏముంది? ఉందా విగ్రహం? ఎవరి విగ్రహం అది? వాళ్ళ విగ్రహం, వీళ్ళ విగ్రహం కాదండి. ఎవరి విగ్రహం? చర్చ్ ఎలా కాపాడుకోవాలి, ప్రజల్ని ఎలా కాపాడుకోవాలి, నా పేరు ఎలా కాపాడుకోవాలి, సంఘాన్ని ఎలా వృద్ధిపరుచుకోవాలి, సంఘాన్ని నలుపక్కలకి ఎలా విశ్రంపజేయాలి, ఎంత పెద్ద చర్చ్ కట్టాలి, ఎలా మన పేరుని ప్రబలగా అయ్యేలా చేసుకోవాలనే ఆలోచన తలంపులతో నేను కొట్టబడతా ఉన్నాను అనుకోండి, నాలో ఏముందండి? ఒక విగ్రహం ఉంది. సంఘాన్ని కట్టింది ఎవరో, నడిపిస్తుంది ఎవరో. అందుకనే కొంతమంది అన్నారంట, మేము అపోలో వారము, మేము పౌలు వారం అన్నప్పుడు అపోస్టల్ పౌలు అంటూ ఉంటాడు, విత్తనం వేసిన వాడు ఎవరో, నీరు కురిపించేవాడు, పండించేవాడు ఎవడంటే దేవుడే. కాబట్టి ఎప్పుడైతే మేము దేవుని పాదాలు పట్టుకుంటామో, దేవుని వైపుకి చూస్తామో, దేవుని సేవని ఎప్పుడైతే నీతిగా యథార్థంగా దేవుడి పాదాల దగ్గర మేము నడిపించాలని కోరుకుంటామో, ఆ రోజు నేను ఎవరినవుతానండి? దేవుని తప్పితే ఇంకెవరిని నమ్మని వాడిగా నేను దేవుడి దగ్గర ఉంటాను. అలా కాకుండా నేను నాకు ఇచ్చిన సంఘాన్ని కాపాడుకోవడం కోసం, నాకు ఇచ్చిన ప్రజలను కాపాడుకోవడం కోసం, వాళ్ళ మెప్పుల కోసం దాని చుట్టూ నేను తిరుగుతా, దానికోసమే నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను దేవుని ముందు ఏమైపోతానంటే ఒక మోసకారిగా అయిపోతానండి, ఒక వేషధారిగా అయిపోతాను. వాక్యాలు బాగుంటాయి, పాటలు బాగుంటాయి, ప్రార్థనలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయండి. కానీ నా మనసు నిండా ఏముంటుందంటే సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచాలి, దేవుని సన్నిధిలో నేను ఎలా బ్రతకాలి, ఎంత నీతిగా ఉండాలి, ఎంత యథార్థంగా ఉండాలి, దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా ఆయన తప్ప ఎవరి వైపుకి నేను చూడకుండా ఉన్న రోజున దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా నేను బ్రతకగలుగుతాను. ఇలా చాలామంది మనం ఏం చేస్తూ ఉంటామంటే మన హృదయం నిండా ధనాన్ని ఉంచుకుంటామండి, మన మనస్సు నిండా ధనంతో నిండిపోద్ది. అందుకని యోబు గారు మాట అంటాడు, చూడండి ఒకసారి. ఎక్కడ? యోబు గ్రంథం 31 అధ్యాయం 24 వచ్చిన కానీ చదవండి. సువర్ణము నాకు ఆధారం చేసుకుని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమ బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినను కానీ నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూసి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుదును. దేవుని స్తోత్రం. యోబు చెప్తా ఉన్నాడు, ఒకవేళ నేను బంగారం వైపుకి చూసి, బంగారమా నువ్వు నా దగ్గర ఉండటం వల్ల నా జీవితం ఎలా ఉంది, ఒకవేళ దేవుడిచ్చిన ఆస్తుల వైపుకి చూసి ఈ ఆస్తి వల్ల, ఈ ఐశ్వర్యం వల్ల నాకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుందని కానీ, లేకపోతే సృష్టిలో ఉన్న ఇవాళ మన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటాం,
మనకు కూడా చూస్తుంటాం ఆయుధ పూజ అంటారండి. ఏంటి? స్క్రూ డ్రైవర్ పట్టుకున్నవాడు స్క్రూ డ్రైవర్ని పూజిస్తాడండి, కోతకెళ్ళేవాడు కొడవలను పూజిస్తాడు. ఒకవేళ జేసీబీ పెట్టుకుని ఒకవేళ మీరు ఒకవేళ పనులు చేస్తున్నారనుకోండి, ఆ రోజు జేసీబీకి పూజ చేసి జేసీబీకి దండం పెట్టుకుంటారు. ఎందుకంటే ఇది మనకు ఆహారం పెడుతుంది కదా అని. మరి వాళ్ళ విషయం మనకు అనవసరమైన విషయం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ లోకంలో నీవు ధనాన్ని చూసుకుని, ఒకవేళ లోకంలో నీవు మరి బంగారాన్ని చూసుకుని, ఒకవేళ లోకంలో నీవు ఆస్తులు చూసుకుని, ఒకవేళ లోకంలో నీవు మరి దేవుడిచ్చిన సిరి సంపదలు చూసుకుని వాటి వైపుకి కానీ మనసును కానీ తిప్పుకుని ముద్దు పెట్టుకున్నావు అనుకో, దేవుడి సన్నిధిలో నువ్వేమైపోతావు అంటండి? వేషధారిగా అయిపోతావంట. అంటే ఎవరి మీద నమ్మకం లేదు నీకు? ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు దేవుళ్ళు? ఒకళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారా? మరి ఇప్పుడు మనం అంటాం కదా, మేము అక్కడికి వెళ్ళట్లేదండి, ఎక్కడ దండం పెట్టట్లేదు, మీరు బొట్టు తీసేయమన్నారు బొట్టు తీసేసాం, పట్టీలు తీసేయమన్నారు పట్టీలు తీసాం, మొత్తం ఇంట్లో ఉన్న ఎన్ని తీసేసామండి, ఏమీ లేవండి, ఎక్కడికి మేము వెళ్ళట్లేదండి, ఎప్పుడు కూడా చర్చికి వస్తున్నామండి, మేము నిదానంగా ఉన్నాం, అసలు విగ్రహాలకు సంబంధించిన ఎలాంటి ఆహారం కూడా మేము ముట్టుకోం. మరి ఇప్పుడు ఈ ధనపిచ్చ ఏమనాలని దీన్ని? విగ్రహమేనా? విగ్రహమేనిది ఎలా ఉంటుందండి? ఇది మనతో పాటే ఉంటుంది, కనపడదండి, పైకి కనపడదు, మనతో పాటే ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో యోహాను సువార్త 12వ అధ్యాయంలో యోధా అనే ఒక వ్యక్తి కనపడతాడు, యేసుప్రభు వారి శిష్యుల్లో ఒకడు. యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల అభిషేకాన్ని పొందినవాడు, యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల మరి దీవెన పొందినవాడు, యేసుక్రీస్తు శిష్యుల్లో మరి ప్రథమ శిష్యుడిగా, యేసుని వెంబడించేవాడిగా, యేసు అభిషేకించిన 12 మందిలో ఒక్కడండి. ఒక రోజుగా యేసు ప్రభు వారు తిన్నంగుండక ఒక ఆవిడింటికి వెళ్ళారంటండి, ప్రార్థనకి వెళ్ళారంట. మరి ఆవిడకేం గుర్తొచ్చిందో, ఆవిడకేం ఆనందం వచ్చిందో, 300 ధ్యానాలు విలువ చేసే అత్తర పట్టుకొచ్చి ఇలా బద్దలు కొట్టి అలా ఆయన పాదాల మీద పోసిందంటండి. పోసేసి శుభ్రంగా ఆవిడ కుర్లు పెట్టి తుడుస్తూ ఉందంటండి, కన్నీరు కారుస్తూ ఉందంటండి. మరి యేసుప్రభు వారి యొక్క పాదాలనే అత్తరతో కడుగుతూ ఉందంటండి. పక్కనే ఉన్న మరి యోధా గారు అనుకుంటా ఉన్నాడంట, ఏమనుకుంటున్నాడంటే అండి, ఎందుకు ఈవిడ ఎలా చేసింది, 300 ధ్యానారాలు విలువ చేసే అత్తరని అనవసరంగా నేలపాలు చేసింది, యేసు పాదాల మీద వేసింది అని చెప్పి మాట్లాడుతా పక్కన నాలాంటి వాళ్ళతో వాళ్ళతో వెళ్తా అంటున్నాడంటే, ఏమన్నాడో, ఈ ధనం ఉంటే ఇంతమంది భేదవాళ్ళకే ఆహారం పెట్టేద్దాం, పలానా ఆవిడకి ఇల్లు కట్టేద్దాం. చర్చిలో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, పలానా ఆవిడికి అన్నగారు సాయం చేస్తే పలానా ఆవిడికి ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అని చెప్పి అక్కడ అనేక మంది మాట్లాడుకునే విధంగా యోధా చేస్తున్నాడండి. మరి యోధా హృదయంలో ఏముంది చూడండి ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం కానీ చదవండి. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధా ఈ అత్తర ఎందుకు 300 ధ్యానారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. వాడు ఇలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చిన. దేవుని స్తోత్రం. పైకి చాలా బాగా కనబడుతున్నాడండి, పైకి చాలా బాగా కనబడుతున్నాడు, మాటలు చాలా బాగున్నాయని అంటున్నాడు. అయ్యో ఈ 300 ధ్యానారాలు ఉంటే అనేక మంది పేదవారికి పంచిపెట్టేద్దాం, అనేకమైన గొప్ప కార్యాలు చేద్దాం, అనేకమైన మేలైన కార్యాలు చేద్దాం అనుకున్నాడు. కానీ వాడి హృదయం నిండా ఏమి నిండిపోయిందండి? డబ్బు పెచ్చ నిండిపోయిందండి. ఇప్పుడు వాళ్ళ విగ్రహం ఉందా? ఉందండి విగ్రహం ఉందా? విగ్రహం లేదా? ఏ విగ్రహం ఉందండి? ఏసని విగ్రహం ఉందా? ఏసని విగ్రహం ఉందా? ఏముందన్నాడు హృదయం నుండా? వాడి మనసులో అనుకుంటా ఉన్నాడంటండి, అయ్యా ఆ ధనము కూడా ఒకవేళ ఈ సంచిలో పడితే దాంతో మనం ఒక స్థలం కొనుక్కోవచ్చు, దాన్ని దొంగిలించవచ్చు, దాన్ని ఆస్తిగా మార్చుకోవాలనే ఆశ, దురాశ. ఇలా చాలామంది మనం దేవుడి దగ్గరికి వస్తూ ఉంటాం,
దేవుడికి తెగ ప్రార్థన చేసేస్తామండి. దేవుడికి తెగ ప్రార్థన చేసేస్తాం. నాయన నన్ను కొద్దిగా బాగు చేయ తండ్రి, ఇంక నాకు ఏం అవసరం లేదు నాయన, నీ సన్నిధిలో బ్రతికే ఛాన్స్ ఇవ్వు తండ్రి, అయ్యా మా అప్పులు తీర్చి చాలు నాయన, ఇంక నీ సన్నిధిలోనే పడి ఉంటాం నాయన, నీ పాదాలు విడవం తండ్రి, మా బ్రతుకు దినాలన్నీ కూడా నిన్ను ఆరాధించేవారుగా ఉంటామండి. ఒకవేళ దేవుడు చిన్నగా మనల్ని ఆశీర్వదించి మన చేతన వ్యాపారం కానీ పని పాటలు కానీ కొద్దిగా బాగున్నాయి అనుకోండి, ఏం ఖాళీ ఉండదు మనకే, ఏం ఖాళీ ఉండదు, ఆదివారం కూడా ఖాళీ ఉండదండి. బిజీ 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 బిజీ. ఒక్కొక్కసారి మన ఇంటికి చుట్టాలు వచ్చేస్తారండి, అంతకుముందు మన మొఖం చూసే వాళ్ళు ఎవరు ఉండరు. మన కాంత ఇస్త్రీ బట్టలు కట్టుకుని కాంత శుభ్రమయ్యేవాడికి ఆదివారం మన ఇంటికి చుట్టాలు వచ్చేస్తారు. వాళ్ళకి మరి అన్నీ శుభ్రంగా చేసి పెట్టకుండా వస్తే అవమానం వచ్చేది. మరి దేవుడి దగ్గర ఏమైపోయినా పర్లే, దేవుడి దగ్గర ఏమైపోయినా పర్లే. ఒకప్పుడు మనం ప్రార్థన చేసుకున్నాం దేవుడి దగ్గర, అయ్యా నా జీవితాన్ని బ్రతికిస్తే చాలు, అయ్యా నాకు ఒక ఇంత ఆహారం పెడితే చాలు, అయ్యా నా జీవితాన్ని బాగు చేస్తే చాలు, అయ్యా నా జీవితాన్ని కడితే చాలు, నన్ను బాగు చేస్తే చాలు తండ్రి, నా బ్రతుకు దినాలన్నీ ఎక్కడ ఉంటానంటే నీ సన్నిధిలో నమ్మకంగా నీతిగా బ్రతుకుతాను. కానీ దేవుడు ఆశీర్వదిస్తాం ప్రారంభించిన తర్వాత, దేవుడు దీవిస్తాం ప్రారంభించిన తర్వాత, దేవుడు మనల్ని విస్తరింపజేస్తాం ప్రారంభించిన తర్వాత మన మనసంతా ఎక్కడ తిరుగుతుందండి? ఆ వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఆ వ్యాపారాన్ని ఎలా విస్తరింప చేయాలి, మరి ఎలా ఇంకొక మరి బ్రాంచ్ పెట్టాలి, దీన్ని ఎలా పెద్ద చేయాలి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, ఎలా పొలం కొనుక్కోవాలి, ఎలా బంగారం కొనాలి. మరి ఇప్పుడు ఏముందండి మన మనసులో? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, నేనే దేవుడు అని చెప్తున్నాడు. మరి మనం ఆయన్ని ఎందుకు ఆరాధించాలి, ఎందుకు మనం ఆయన గణపరచాలంటే దేవుడు చెప్తున్నాడు, ఈ పాపిష్టి లోకంలో మనం పాపులుగా మరి ఎన్నిక లేని వారిగా మరి దుఃఖములో మరి పాతాళానికి వెళ్ళే మార్గంలో మనం కొట్టుకుపోతూ ఉండగా ఆ మహాతండ్రి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఒక సామాన్యుడిగా మన మధ్యకు వచ్చి ఏం చేశాడండి? మన కొరకు రక్తాన్ని చిందించేవాడిగా, మన కొరకు ప్రాణాన్ని పెట్టినవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనం ఏం చేయాలండి? ఆరాధించాలి. నిన్ను పాతాళంలో విడవక. అందుకని ఎక్కడ మరి కీర్తనల గ్రంథం 103 అధ్యాయంలో మరి దావీదు అంటాడు, నా హృదయమా నా అంతరంగమా యెహోవా చేసిన ఉపకారాలను దేన్ని మరొకో, ఎందుకంటే నిన్ను ఆయన పాతాళంలో విడిచిపెట్టలేదు, పాతాళ మార్గంలో ఆయన విడిచిపెట్టలేదు, నిన్ను పరలోక రాజ్యంలో తీసుకెళ్తున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆయన్ని ఆరాధించేవాడిగా, ఆయన్ని గణపరిచేవాడిగా, ఆయన్ని మహిమపరిచేవాడిగా ఉండాలి. కానీ ఇవాళ మనము క్రైస్తవుడని ముసుకేసుకుని, క్రైస్తవుడనే వేషాన్ని మనం వేసుకుని, క్రైస్తవుడనే మరి ఆ మతంలోకి మనం చేరి మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న పాపరోత విగ్రహాలను మనం తీసుకుని వాటితో పాటు నడుస్తూ ఉంటున్నాం. దాంతోపాటు నడిస్తే దేవుడు చెప్తున్నాడు చూడండి, అక్కడ హెజ్కేలు గ్రంథము ఎంతమ్మా 14వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. ఇజ్రాయేలీలలోను వారి దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనాను నన్ను అనుసరించక నాకు అన్యులై అమ్మా తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని అభ్యంతరములను తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఆ మనుషులకు నేను అమ్మా గట్టిగా ఏమైపోతాడండి దేవుడు? విరోధినై. చదవండి అమ్మా. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసేది. దేవుని స్తోత్రం. ఎవరైతే వారు హృదయాల్లో విగ్రహాలు ఉంచుకుంటారో, ఎవరైతే దేవుని వెంబడిస్తా మానేస్తారో, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని విశ్వాసాన్ని కలిగి, దేవుడి మీద నిరీక్షణ కలిగి, దేవుని మీద నమ్మకాన్ని కలిగి, మన హృదయాన్ని దేవుని వైపుకి తిప్పుకోకుండా, ఎప్పుడైతే మన హృదయములో
విగ్రహాలు ఉంచుకుని ఒకవేళ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒకవేళ విచారణ చేస్తానికి వస్తే దేవుడు చెప్తున్నాడు, నేనే వారికి ఏమైపోతాడంటండి, విరోధి అయిపోతాడంట. ఏ దేవుడినైతే నువ్వు ఆశ్రయిస్తున్నావో, ఏ దేవుడినైతే నువ్వు నమ్ముతున్నావో, ఏ దేవుడికైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవుడి కోసం అయితే నువ్వు ఉపవాసం ఉన్నావో, ఏ దేవుడి కోసం అయితే నీకు ఇచ్చిన ధనంలోంచి కొద్దిగా భాగాన్నిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో, అదే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో ఒకవేళ విగ్రహాలు కానీ ఉండిపోతే నేనేమైపోతానంటే నీకు విరోధిగా మారిపోతాను. నిన్నేం చేస్తానంటే ఒక సామెతగా చేస్తాను. ఎక్కడి నుంచి గంటేస్తాడంటండి, దేవుని యొక్క పాదాల దగ్గర నుంచి గంటేస్తాడంట. చేస్తాడా దేవుడు అలాగా? అలా భగవంతుడు చేస్తాడా? అలా దేవుడు విరోధి అయిపోతాడా మనకే అని మనం ఒకవేళ బైబిల్లో మనం చూసుకున్నట్లయితే, మీ అందరికీ తెలుసు దావీదు కుమారుడైన సొలొమోను మీకు తెలుసు. మరి అతడు బాల్య దినాల్లో ఉండగానే దేవుడి స్మరణలోకి వచ్చాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుడి దగ్గర నడుస్తున్నాడు. అలాంటి సమయంలో దావీదు చెప్పాడు, అయ్యా దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు, దేవుడు నిన్ను రాజుని చేయబోతున్నాడు, దేవుడు నిన్ను గొప్పవాణి చేయబోతున్నాడు, దేవుడు ఇజ్రాయేలీల మీద 12 రాజ్యాల మీద నా కుమారుడా నిన్ను దేవుడు అభిషేకించబోతున్నాడు. వెంటనే సొలొమోను యుద్ధం నేర్చుకోవడానికి వెళ్ళాడా, సొలొమోను అక్కడికి వెళ్ళాడా, ఎక్కడికి వెళ్ళాడా, ఏం చేశాడని మనం చూసినప్పుడు ఎక్కడండి 1వ రాజుల 3వ అధ్యాయంలో మనం చూస్తే సొలొమోను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి. ఏం అడుగుతున్నాడండి? మనం ప్రార్థన చేస్తూ ఉంటాం పొద్దున్నే లెగిసి. ఏం ప్రార్థన? అయ్యా మొన్న చెరువు పోయింది తండ్రి. ఏం పోయింది? మొన్న చెరువు పోయింది నాయనా, నిన్నే నీ తైలం పెట్టుకెళ్ళి వేలంగి నీ తైలం పెట్టుకెళ్ళి అందులో వేసాను నాయనా. అన్నయ్య గారు కూడా తైలం ప్రార్థన చేసి ఇచ్చారయ్యా, అది కూడా అందులో వేసాను తండ్రి, చెరువులో వేసాను నాయనా. మరి ఈసారి పిల్లలేసాం తండ్రి, మొన్న పోయింది, అంత ముందుది, దీంది, ఒకవేళ దాని తర్వాత పెట్టుబడి పెట్టాలని దాంది 4 పంటలు కలిపి ఇందులోనే వచ్చేయాలి తండ్రి. ప్రార్థన, మన ప్రార్థన, మన పొద్దున్నే లెగ్గానే మన ప్రార్థన. ఒకవేళ దేవుడు చిన్నగా దేవుడు వ్యాపారాన్ని ఆశిస్తుందని అనుకోండి, ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడిని, నాయనా దీన్ని విస్తరింపు చేసే తండ్రి, నీ సన్నిధికి నేను 1016 ఇచ్చేస్తానయ్యా, వచ్చేసారి భోజనాలన్నీ నేనే పెట్టేస్తానయ్యా. నువ్వు భోజనాలు పెట్టేస్తే దేవుడు ఆశించేస్తాడా? నువ్వు భోజనాలు పెట్టేస్తే దేవుడు దీవించేస్తాడా? చాలామంది అనుకుంటూ ఉంటాం మనం ఎలా ఉంటే. అలా కాదు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద నమ్మకాన్ని కలిగి పాప జీవితాన్ని విడిచిపెట్టి రోత జీవితాన్ని విడిచిపెట్టి, అందుకని మనం చూసుకున్నాం ఉదయకాల సమయంలో తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకుంటే చెప్తున్నాడు అక్కడ తీతు, ఎవరో అపోస్తలుడైన పౌలు తీతుకు చెప్తున్నాడు, గతకాలం మనం కూడా పాపం చేసేవారుగా ఉన్నాం, గతకాలం మనం కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారుగా ఉన్నాం, గతకాలం మనం కూడా అబద్ధాలు ఆడేవారుగా ఉన్నాం, గతకాలంలో మనం కూడా దేవునికి వ్యతిరేకమైన అనేకమైన కార్యాలు చేసాం. కానీ ఇప్పుడు మనం ఎలా బ్రతకాలంటే దేవుని కోసం బ్రతికేవారిగా ఉండాలి. చెప్తున్నాడు వాళ్ళకి, చెప్పు, ఆజ్ఞాపించు. ఇక మీదట మనం ఎలా ఉండాలంటే లోకంలో ఉన్న విధంగా మనం ఉండకూడదు, లోక నడకల మన దగ్గర ఉండకూడదు, లోక జీవితం మన దగ్గర ఉండకూడదు, లోకానికి సంబంధించిన ప్రవక్తలు మన దగ్గర ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితాన్ని, క్రీస్తు యేసు ప్రభువు వారిలో అంటగట్టబడ్డ మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ క్రీస్తు కొరకు బహుగా ఫలించే వారిగా ఉండాలి. సొలొమోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, అయ్యా సైన్యాన్ని ఇవ్వు నాయనా, గుర్రాలను ఇవ్వు తండ్రి, చుట్టుపక్కల రాజ్యాల మీద నాకు విజయాన్ని ఇవ్వు నాయనా. అయ్యా మా తండ్రి కన్నా కూడా నేను చాలా బాగా నీ రాజ్యాన్ని పరిపాలించాలి, ఇజ్రాయెల్ రాజ్యాన్ని ప్రపంచమంతా విస్తరింపచేసి నీ నామాన్ని నేను గణపరచాలని అడగట్లేదండి. అయ్యా బాలుడినైనా నాకు, అయ్యా చిన్నవాడినైనా నాకు, ఎన్నికలేని నాకు ఇజ్రాయేలుని నడిపించే ఆ బాధ్యత నాకు అప్పచెప్పావు కాబట్టి వాళ్ళు నడిపించాలంటే నీ ఆత్మాభిషేకము, నీ జ్ఞానము నాకు కావాలి తండ్రి, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వు నాయనా అని ప్రార్థన చేశాడంట. ఇవాళ నాలాంటి పాస్టర్ గారికి కానీ చెప్పి ప్రార్థన చేసుకోమని అవకాశం ఇచ్చామనుకోండి, తెగ ప్రార్థన చేసేస్తాం. ఏం కావాలి? స్వస్థత. ఏం వరం కావాలండి? స్వస్థత వరం కావాలి, వివేచన వరం కావాలి.
ఏం కావాలి? మేము ప్రార్థన చేస్తే అలా ముట్టుకుంటే అందరూ పడిపోవాలి. యేసుప్రభు వారేమో పడిపోయిన వాళ్ళు అందరూ నిలబెడుతుంటే ఇప్పుడు మన పాస్టర్లు అందరూ కూడా అందరినీ పడగొట్టేస్తున్నాం. ఇప్పుడు యేసుప్రభు వారు కుంటోళ్ళు నడిపించాడు, పడిపోయిన వాళ్ళని లేపాడు. మరి ఇలా చేస్తుంటే ఇవాళ మనం ఏం చేస్తున్నాం అంటే అనేక మందిని పడగొట్టేసే విధంగా ఇలా అంటే పడిపోతున్నారండి. మరి ఎందుకు పడిపోతున్నారో మరి. నేను ఒకసారి వెళ్ళాను ప్రార్థనకు ఒక చోటకే, అలాగే పడగొట్టేసి ఆయన దగ్గరికి వెళ్ళాను ప్రార్థనకి. నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ పడిపోతున్నారండి. నా నెత్తిమే కూడా చేసి ఇలా గెంటుతున్నాడు, వెనక్కి గెంటుతున్నాడు. ఎంత గెంటినా పడట్లేదు. నేను అనుకున్నాను అప్పుల్లో, నాకు సరిగ్గా తెలీదు, వాళ్ళందరికీ ఆత్మ వచ్చింది, నేను దుష్టుడు కదా, నాకు ఆత్మ రాలేదు అనుకున్నానండి. నేను పాస్టర్ గారు చాలా ప్రయత్నం చేశారు నన్ను పడగొడతానికి. ఇలా వెనక్కే 10 అడుగులు వెనక్కి వెళ్ళానండి, అయినా పడట్లేదు. నా పక్కన ఉన్న వాళ్ళు ఆయన నడుస్తూ ఉంటేనే పడిపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు, అడుగుతున్నాడు సొలొమోను, నాయనా తండ్రి నాకు జ్ఞానాన్ని ఇవ్వు తండ్రి, నీ బిడ్డలను నడిపించాలంటే, నీ రాజ్యాన్ని నడిపించాలంటే, మరి నీ పిల్లలందరినీ కూడా నడిపించాలంటే, నీ సన్నిధిలో వారిని దీవెనకరంగా ఉంచాలి, వారిని మరి శాంతికరంగా మహిమకరంగా నడిపించాలంటే నీ జ్ఞానాన్ని నాకు దయచేయి ఆయన. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు మరి ఎవరితో అండి? సొలొమోనుతో అంటూ ఉన్నాడు, సొలొమోనా నువ్వు శత్రువుల యొక్క ప్రాణాలనే అడగలేదు. గుర్రాలు కావాలి, రథాలు కావాలని నువ్వు నన్ను అడగలేదు. అయ్యా ఐశ్వర్యం కావాలని నువ్వు నన్ను అడగలేదు. నా జ్ఞానాన్ని నువ్వు అడిగావు కాబట్టి సొలొమోనా చెప్తున్నాను, ఇదిగో నువ్వు బ్రతుకున్నంత కాలము నీ రాజ్యంలో సమాధానం కలుగుతుంది. సొలొమోనా నీ ఉన్నంత కాలము అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉంటావు. సొలొమోనా నేను నీకు దీర్ఘాయుష్నిస్తాను, సిరి సంపదలు ఇచ్చిది ఎవరిని ఆశీర్వదించాడండి? సొలొమోను ఆశీర్వదింతాను. దేవుడు ఆశీర్వదించి సొలొమోను రాజ్యాన్ని నలుపక్కలకే విస్తరింపజేశాడంటండి. చాలా పక్కలకు విస్తరింపజేశాడంటండి. చాలా మంచి పేరు వచ్చిందంటండి. అనేక మంది మనం బైబిల్లో కూడా చూసుకున్నప్పుడు ఒక స్త్రీ ఎక్కడి నుంచో సొలొమోను గారి మాటలు వినటానికే, చాలా దేశాల నుంచి సొలొమోను గారి మాటలు వినటానికి, ఆయన ప్రసంగాలు వినటానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారంటండి. సముద్రాల అవతల నుంచి వచ్చేవారంట. అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. మరి ఇచ్చిందా సొలొమోను ఏం చేస్తా మొదలెట్టాడండి? ఇదే చూసుకోవాలి మన జీవితంలో కూడా. ఒకప్పుడు మా ఇంట్లో కూడా చాలా చెప్పి ప్రార్థన చేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఎవరికీ కాలేదు, మాకు కూడా చాలా చెప్పి ప్రార్థన చేసేవాళ్ళం మేము కూడా. మా నాన్నగారు, నేను, మా అమ్మగారు ముగ్గురం కూడా సాయంకాలం 7:30కి మోకరిస్తే అదిగో ఇదిగో అంట 9:30 వరకు మేము ప్రార్థన చేస్తానే ఉండేవాళ్ళం అండి. చాలా ప్రార్థన చేసేవాళ్ళం అండి. ఇవాళ మాకు ఏం లేదంటే ఖాళీ లేదు, ప్రార్థన చేసే ఖాళీ, దేవుడి దగ్గర సమయాన్ని గడిపే ఖాళీ లేకుండా అయిపోయింది. అనేక మందితో మాట్లాడాలి, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాలి, మరి ప్రార్థన చేయాలి, అనేక మందికి విజ్ఞాపన చేయాలి. ఇది కావాలా? ఎవరి సన్నిధి కావాలండి? దేవుడి సన్నిధి దగ్గర మోకరించి ప్రార్థన చేయగల శక్తి మనకు కావాలి. ఈ సొలొమోను దేవుడు ఆశీర్వదించి దీవించిన తర్వాత ఏం చేశాడంటే నీ పనికి మనలోడు చూడండి ఒకసారి 1వ రాజుల గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం చదవండి. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతరుల దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. దేవుని స్తోత్రం. దేవుడు ఆస్వాదించాడు, దేవుడు దీవించాడు, దేవుడు ఉన్నత స్థితి తీసుకెళ్ళాడు. ఎంతమంది అంటే అండి 600 మంది, 300 మంది, 900 మంది అంట. ఇవాళ మా మగవాళ్ళని ఎవరిని అడగండి, ఒక్కదానితోనే మరి మా జీవితాలు సరిపోవట్లే. ఏం సరిపోవట్లేదండి? ఒక్కదాని చేసుకుంటే దాన్ని కడతీర్చేయడం మాకు ప్రాణమే కొత్తుంది. ఒక 2 పిల్లలు కానీ వాళ్ళని చదివించి వాళ్ళని సరిచేసి కుటుంబాన్ని కట్టి భార్యతో ఉండేటప్పటికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఎంతమంది అంటండి? ఎంతమంది అంట?
600 మంది మరి ఉపనత్తులంట, 300 మంది భార్యలంట. మరి ఇంకా ఆయనకి ఏమి లేదండి, ఖాళీ లేకుండా అయిపోయిందంట. ఖాళీ లేకుండా అయిపోయిన తర్వాత భార్యలు ఏం చేశారండి, అతని హృదయాన్ని, దేవుడు చెప్తున్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్న దేనిని నువ్వు ఆరాధించుకో. ఎన్నో దేవతా స్తంభాలు పడగొట్టిన, ఎన్నో దేవస్తంభాలని ఎరగొట్టిన సొలొమోను ఏం కట్టిందని ప్రారంభించాడండి? ఏం కట్టిందని ప్రారంభించాడు? మళ్ళీ దేవతా స్తంభాలు కట్టిందని ప్రారంభించాడండి. విగ్రహాలు ఎక్కడ నిలబెట్టుకుంటూ ఉన్నాడు? తన హృదయంలో ఐగుప్తు వైపుకు చూసేవాడిగా. ఒకప్పుడు దేవుడు ఆశీర్వాదం పొందుకున్నవాడిగా కనబడుతున్నాడు, ఒకప్పుడు దేవుడు దీవెన పొందుకున్నవాడిగా కనబడుతున్నాడు. మరి దావీదు కుటుంబంలో చాలా చిన్నవాడు. ఎందుకంటే దావీదు అనుకుంటా ఉన్నాడు అబ్షలోము రాజు అయిపోతాడేమో, దావీదు అనుకుంటా ఉన్నాడు ఆడు రాజు అయిపోతాడేమో, ఈడు రాజు అయిపోతాడు. ఎందుకంటే బెత్షెబాని ఉంచుకుంటే పుట్టినోడండి సొలొమోను. సొలొమోను కూడా తన జీవితంలో అనుకుంటూ ఉంటాడు, నా జీవితంలో మా అన్నదమ్ములు అందరికన్నా కూడా నేను చాలా చిన్నవాడిని. కానీ ఎప్పుడైతే సొలొమోను దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయడం ప్రారంభించాడో, సొలొమోను దేవుడు వారి అన్నదమ్ముల మధ్యలో, వారి చుట్టాల మధ్యలో, వారి బంధువుల మధ్యలో, వారి స్నేహితుల మధ్యలో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిన తర్వాత తన హృదయాన్ని ఎటు తిప్పుకున్నాడంటండి? దావీదులాగా యథార్థంగా బ్రతకలేదంటండి. రేపొద్దున నేను ఒకవేళ ఈ సేవా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎలా ఉండాలి? నేను అన్నయ్య గారిలాగా యథార్థంగా ఉండాలా, లేకపోతే చిల్లపెంగులు చూసుకున్నట్లు వెనకాల వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? నేను ఏం చేయాలి? చిల్లపెంగులు పోగు చేసుకుని అత్తమాల లెక్కెట్టుకుంటూ ఉండాలా? ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, సొలొమోనుకి అన్నీ ఉన్నాయండి, సొలొమోనుకి అన్నీ ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి, చుట్టుపక్కల రాజ్యాల్లో సమాధానం వచ్చిందంటండి. అనేక మంది సొలొమోనుతో చెప్పారంటండి, అయ్యా నీ మీదకి యుద్ధానికి రాము, నీతో ఎలా ఉంటామంటే స్నేహం కలిగి ఉంటాం, నీకేం చేస్తామంటే పన్ను కట్టేవారిగా ఉంటామయ్యా అని చెప్పారంటండి. ఎప్పుడైతే ఈ సొలొమోను దేవుని హృదయాన్ని, ఏ హృదయాన్ని అండి? తన హృదయాన్ని దేవుని వైపు నుంచి ఎప్పుడైతే విగ్రహాల వైపుకి, లోకం వైపుకి, ఆ భార్య మాటలు విని, వాళ్ళ మాటలు విని ఎప్పుడైతే హృదయాన్ని తిప్పుకుని పరిశుద్ధత విడిచిపెట్టాడో ఏమేం చూడండి ఒకసారి 11 చదవండి. అదే అధ్యాయం 1 రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. మనం ఇలా చేసేస్తాం, అలా చేసేస్తాం. దేవుడు కృప లేకపోతే ఏమవుద్దో చూడండి. నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టడలను నీవు అనుసరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. దేవుని స్తోత్రం. సొలొమోనుకు అనుకుంటూ ఉంటాడు, ఈ రాజ్యమంతా నేనే కడుతున్నాను, ఈ రాజ్యమంతా నేనే చేస్తున్నాను, దీన్ని నలుపక్కలకు విశ్రంపజేశాను, మా నాన్న మందిరాన్ని కట్టలేకపోయాడు, మా నాన్న ఏమీ చేయలేకపోయాడు, నేను కాబట్టి దేవునికి ఒక పెద్ద మందిరాన్ని కట్టాను, బంగారు పిడుగులతో కట్టాను, బంగారు పూత పెట్టాను, నేను చాలా జ్ఞానవంతున్నాను కాల సొలొమోను అనుకున్నాడేమో అని దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సొలొమోనా, నీ హృదయాన్ని ఎవరి వైపు నుంచి, ఎవరు ఉండకూడదండి మనకే, ఎవరు ఉండకూడదండి? నేను తప్ప వేరే దేవుడు మనకు ఉండకూడదు. ఎప్పుడైతే సొలొమోను తన హృదయాన్ని దేవుని వైపు నుంచి మరి ఎప్పుడైతే మరి అటువైపు తిప్పుకున్నాడో, దేవుని వైపు నుంచి మరి ఎప్పుడైతే మరి విగ్రహాల వైపు తిప్పుకున్నాడో, ఎప్పుడైతే సొలొమోను నీతిని, యథార్థతని విడిచిపెట్టాడో, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సొలొమోనా, నీ రాజ్యము కూలిపోద్దే, నీ ఎంపైర్ ఎంత ఉన్నా సరే నాశనం అయిపోద్దని చెప్తున్నాడు దేవుడు. మనం అనుకుంటూ ఉంటాం, ఇంత పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసాం. ఎవరో లోతు కూడా అనుకుని ఉంటాడండి మనసులో, అబ్బో ఎక్కడ సొదొమ గొమొరలో నేను పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేశాను, సొదొమ గొమొరలో పెద్ద ఇల్లు కట్టుకున్నాను, సొదొమ గొమొరలో మరి ఆస్తి సంపాదించుకున్నాను, సొదొమ గొమొరలో మంచి పేరు సంపాదించుకున్నాను, సొదొమ గొమొరకి నేనే ప్రెసిడెంట్ని. ఒక రోజున మనం చూస్తున్నప్పుడు ఎందుకంటే మనం చదువుకున్న వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నేను వారికి విరోధిని అయిపోతాను. ఏమైపోతాడంటే దేవుడు విరోధి అయిపోతే ప్రకృతి మన మాట వింటదా? దేవుడు ఐగుప్తు దేశాలకి, ఫరో రాజ్యానికి వ్యతిరేకమైనప్పుడు ఏమైందండి? అనేకమైన జీవరాశులతో వాళ్ళని దేవుడు శోధిస్తూ ఉన్నాడు.
నోవహు కాలపు ప్రజలు ఎప్పుడైతే దేవుని దృష్టికి మరి పాపభరితమైన జీవితాన్ని, దేవుని దృష్టికి మరి వ్యతిరేకమైన జీవితాన్ని, దేవుని దృష్టికి మోసకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో ప్రకృతి వారి మీద విలయతాండమాడుతూ ఉందండి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు విరోధినైపోతాను. ఇంకా మనకి హబ్బాకులో ఉంటుంది, వారి పంట ఏం తినేస్తాయండి, మరి కీటకాలు తినేస్తాయని ఉందండి బైబిల్లో. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు విరోధినైపోతాను. అందుకనే అంటున్నాడు యోబు మహాశయుడు అంటున్నాడు, ఒకవేళ నా మనస్సులో నేను నా ధనాన్నో, నా బంగారాన్నో, నా ఆస్తినో చూసుకుని నేను ఒకవేళ మోసపై ఆటల వైపుకి చూస్తే దేవుని సందు నేను ఏమైపోతానంటే మోసకారిగా మారిపోతాను. ఎందుకంటే మన ధనం మనతోనే నశించిపోద్దండి. అదిగో లోతు యొక్క ధనము లోతు చూస్తూ ఉండగానే నాశనం అయిపోతూ ఉంది. కారణం ఏంటంటే దేవుడి పాదాలు విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకమైన ప్రయాణము, దేవుని ఉద్దేశాలకి వ్యతిరేకమైన ప్రయాణము, దేవుని పాదాలు విడిచిపెట్టి ఎప్పుడైతే అతను ప్రయాణం చేయడం ప్రారంభించాడో, అందుకని దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సొలొమోనా, సొలొమోనా, నీ రాజ్యం కూలిపోతుంది. ఎవరో మనం అంటూ ఉంటాం కదండి, మా ఆయన చాలా మంచోడు, మా ఆయన చాలా మంచోడండి, ఆడంత బుద్ధిమంతుడు ఎవడో లేడు, ఆడు చాలా కరెక్ట్గా ఉంటాడో, చాలా పద్ధతిగా ఉంటాడో, ఆడితో స్నేహం పట్టిన తర్వాతే ఎప్పుడైతే నీలో దురాలోచనలు స్టార్ట్ అవుతాయో, ఎప్పుడైతే నీలో పాపానికి అవకాశం ఇస్తావో, ఎప్పుడైతే లోతులాగా దేవుడి పాదాలు విడిచిపెట్టి సొదొమ గొమొర్రా వైపు, మరి పాపం వైపు, లోకం వైపు, ధనం వైపు నువ్వు చూస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క పాదాలను విడిచిపెట్టి లోకంతో నువ్వు చూస్తావో, దేవుడు చెప్తున్నాడు అది నీకు విగ్రహంగా ఏర్పడినప్పుడు దేవుడు చెప్తున్నాడు దేవుడు నీకు విరోధం అయిపోతాడంటండి. విరోధం అయిపోతే ఏమవుద్ది? మరి సొలొమోను రాజ్యంలో దేవుడు గొప్ప మాట చెప్పాడు, యుద్ధాలు లేకుండా ఎంతో ప్రశాంతంగా నడుస్తుందంటండి. ఎప్పుడైతే సొలొమోను పాపం చేయడం ప్రారంభించాడో, సొలొమోను హృదయాన్ని మరి దేవుని వైపు నుంచి విగ్రహాల వైపు తిప్పడం ప్రారంభించాడో, దేవుని విడిచిపెట్టి భార్యలను సంతోషపెడతానికి, దేవుని విడిచిపెట్టి బిడ్డలను సంతోషపెడతానికి, దేవుని విడిచిపెట్టి మరి రాజ్యంలో ఉన్న అనేక మందిని సంతోషపెట్టే విధంగా సొలొమోను తన హృదయాన్ని ఎప్పుడైతే మరి దేవుని వైపు నుంచి మరి లోకం వైపు తిప్పుకున్నాడో, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సొలొమోనా, నీ రాజ్యం ఇంకా నిలవదు, నువ్వేం చేసినా పని చేయదు, నువ్వు ఎంత కష్టపడినా పని చేయదు. అందుకని చెప్పాడు 127లో దేవుడు చెప్తున్నాడు, రాత్రంతా నువ్వు ప్రయాసపడినా, రాత్రంతా నువ్వు కాపలా కాసినా యెహోవాని ఇల్లు కట్టని ఎల్లా కట్టువాని ప్రయాస వ్యర్థమే. ఒకవేళ నువ్వు ఎంత సంపాదించినా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో చిల్లు సంచలనం చెల్లిపోతే ఉండదో, ఆగమన్నా ఆగదో, నీకు డబ్బు రాకపోతే ఉండదో. చాలామంది వచ్చి ప్రార్థన చేసుకుంటారండి, అయ్యా సంపాదన బాగా సంపాదిస్తున్నామండి, ఏమవట్లేదు, నిలబడట్లేదండి అన్నయ్య గారు, పనవడ గుమ్మాల్లో ఉన్నాం, తూర్పు గుమ్మాలు తిరిగిపోమంటారా, దక్షిణ గుమ్మాల్లో తిరిగిపోమంటారా, మా పేరు బలాన్ని ఏ పక్కకి తిరగాలంటారో, సంపాదించమంటే సంపాదించమండి, నిలబడట్లేదండి, ఏదోటి వచ్చి పట్టుకెళ్ళిపోతుందండి, వైద్యమో అప్పో లేకపోతే వడ్డీలో. మొన్నకాయని ప్రార్థన చేసుకుంటున్నాను, నా దగ్గర ఇల్లు కట్టారనండి, వడ్డీలు కట్టలేకపోతున్నానండి, ఇవాళ అది అమ్మినా సరిపోనంత బాకీలు అయిపోయినాయి అంట. ఇల్లు తేడా అంటారా? మన వాళ్ళు ఏం చెప్పారండి, నాణ్యం దొరికిందని ఏం కొనకూడదు, నాణ్యం దొరికితే ఏం కొనకూడదని మనం గుర్రానికి వేయకూడదని ప్లాన్ గుర్రానికి వేయకూడదు. ఇవాళ చాలామంది కుటుంబాల్లో పాడైపోతానికి, చాలామంది కుటుంబాల్లో నాశనం అయిపోతానికి పైకి అందరినీ వెప్పిందం కోసం ఏం చేస్తూ ఉంటారండి, ఒక గుమ్మంలో కారు ఉండాలి, ఒక సొంత ఇల్లు ఉండాలి, ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారండి. ఆడికి ₹1,00,000 జీతం వస్తుందండి, నెలాఖరు నెలాడు బ్యాంక్ స్టేట్మెంట్ తీసామనుకోండి 5,000 కూడా ఉండదండి, అన్నీ ఈఎంఐలే. ఏంటి ఇప్పుడు కారులో రాకపోతే ఎవరైనా అడిగాడండి నిన్ను? కారులో రాకపోతే నిన్ను ఎవడైనా అడిగాడా? మనం దేవుడి దగ్గర ఉన్నప్పుడు, దేవుడు మనం పాదాల దగ్గర నడుస్తున్నప్పుడు మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి.
ఇవాళ మన నాన్నగారి దగ్గర మనం చూసుకున్నప్పుడు, అన్నయ్య గారి దగ్గర మనం చూసుకున్నప్పుడు అనేక మంది రకరకాలుగా మాట్లాడే నాన్నగారు ఎప్పుడు ఒకలా ఉంటారు. సామాన్యమైన జీవితాన్ని, లగ్జరీ అన్న దగ్గరికి రానవరండి. ఇవాళ నాలాంటి పాస్టర్ గారికి ఏమన్నా కొద్దిగా 10 మంది విశ్వాసాలు వచ్చి 2-3 సార్లు 4-5 సార్లు ప్రార్థన కేకేశారు అనుకోండి, మా మైండ్ అంతా పాడైపోద్దండి. ఈ 7 పెద్దలను తీసుకెళ్ళాలంటే కారు ఉండాలి, కారు లేకపోతే ఎలాగా, కారు లేకపోతే ఎలాగా, ఆ కారు ఆ 7 పెద్దలో ఆడి జీవితం అక్కడికి అంతమండి. ఇంకా ఎక్కడికి అంతం? ఆ కారుతోని, ఆ 7 పెద్దలతోని ఆ పాస్టర్ గారి జీవితం అంతం. ఎవరి వైపుకి చూడాలి? ఎవరి వైపు చూడాలని? దేవుని వైపుకి చూడాలి. నడిపించే దేవుడి వైపుకి చూడాలి. దాని మార్గాలు ఏర్పాటు చేసే దేవుడి వైపుకి చూడాలి. ఎప్పుడైతే ఈ సొలొమోను హృదయాన్ని దేవుని వైపు నుంచి ఎవరి వైపు తిప్పుకున్నాడండి? మరి అన్యుల దేవతల వైపుకి, మరి ఎప్పుడైతే విగ్రహాల వైపుకి ఎప్పుడైతే అతను తిప్పుకోవడం ప్రారంభించాడో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ ఎంపైర్ అంతా కూలిపోద్ది, నీ రాజ్యం అంతా నాశనం అయిపోద్ది. మనం అనుకుంటూ ఉంటాం, ఇలా చేసేసాం, అలా చేసాం, అక్కడ దాకా చేసేసాం, ఇక్కడ దాకా చేస్తాం, ఇంకేమీ పర్లేదు అనుకుంటూ ఉంటామండి. ఏ క్షణాన్ని ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికే తెలీదు. ఏ క్షణాన్ని దేవుడు ఈ ఊపిరి మన నుంచి తీసివేస్తాడో తెలీదు. ఏ క్షణాన్ని మన జీవితాలు మారిపోతాయో తెలియదు. అందుకని మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు, రే గంతులేకండి రా, వాళ్ళ బళ్ళు వాళ్ళు అయిపోతాయి. పిచ్చి పిచ్చి చేస్తలేకండి, గతాలు మర్చిపోకండి, గత జీవితాన్ని మర్చిపోకండి, ఎలా బ్రతికేమో మర్చిపోకండి, ఎలా ప్రారంభమేమో మర్చిపోకండి. చిన్న చిన్న రూపాయలు చూసుకుని, చిల్లపెంగులు చూసుకుని గంతులేకండి, వాళ్ళ బళ్ళు అయిపోతాయి. దేవుని దగ్గర తగ్గించుకునే మనసు ఉండాలి మనకి. ఈ సొలొమోనుని దేవుడు ఆశీర్వదించగలదు. దేవుడు పాదాలు పట్టుకుండా మానేసి లోక సంబంధమైన జీవితాన్ని, లోక సంబంధమైన వాటి కోసము ఆశపడేవాడిగా, లోక ఆశలలో, లోక మరి జీవితంలో, లోక మర్యాదలో, లోక మెప్పు కోసం ఎప్పుడైతే ఈ సొలొమోను బ్రతకడం ప్రారంభించాడో సొలొమోను జీవితంలో రాజ్యము కూలిపోతూ ఉంది. అలాగే దేవుడు చెప్తున్నాడు, దేవుడు నమ్ముకున్న మనకి ఏముండకూడదంటండి? నేను తప్ప ఎవరో, నేను తప్ప, అది అన్నయ్య గారు అవ్వచ్చు. చాలామందికి వారి ఆస్తిపాస్తులు, వారి ఎంపైర్ చూసుకుని, వారికి ఉన్న శక్తిని చూసుకుని, నేను చెప్పాను కదా, పాస్టర్లు ఏం చేస్తూ ఉంటామండి, ఈ సంఘాన్ని ఎలా కాపాడుకోవాలా అని దాని వెనకాల వెళ్తాం. సంఘం మేము కూడా ఇద్దరం కూడా సంకనాకి పోతాం. ఎవరి వెనకాల వెళ్ళాలండి మనం? అందుకని పేతురు మహాశయుడు లోకా సువార్త 5వ అధ్యాయంలో మరి దేవుడు సువార్త చెప్పి ఎవరు పడవెక్కాడండి? పేతురు గారు పడవెక్కి సువార్త అనేక మందికి సువార్త చెప్పాడండి, వాక్యం చెప్పాడండి. మరి పేతురు గారు కూడా మరి రాత్రి అంతా కష్టపడ్డాడండి, ఏమీ పడలేదంటండి. ఆ మూల కూర్చుని ఆయన పడవలో ఉండగా ఆయన కూడా సువార్త తిన్నాడంటండి. మరి ఈయన తిన్నంగా ఉన్నాడు కదండి, ఈయన అన్నాడంటండి, ఓ అబ్బాయి పేతురు పడవ లోపలికి గంట వెయ్యా అన్నాడంటండి. గంటమనగానే పేతురు గారు అడావుడిగా రెండో మాట మాట్లాడకుండా పడవ లోపలికి గెంటాడంటండి. గంటగానే ఈయన అన్నాడంటండి, అయ్యా పేతురు వలందా అని అడిగితే వలందని అన్నాడంటండి. అయితే కుడి పక్కన వల వెయ్యా అన్నాడంటండి. వేయమనగానే విస్తారమైన చేపలు పడ్డాయంటండి. చాలా చేపలు పడిపోయినాయి అంటండి. వలలో పిగిలిపోయేంత విస్తారమైన చేపలు. కేకేస్తూ ఉన్నాడు, గట్టునున్నవాడిని కేకేస్తున్నాడు, రే ఆ పడవ కూడా పెట్టండి, 2 పడవలు దగ్గర ఉంటేనే కానీ ఈ చేపలు అందులోకి వెళ్ళవు. అంత విస్తారమైన చేపలు, చాలా విలువైన చేపలు పడ్డాయంటండి. వెంటనే వల్ల ఎన్ని కూడా పక్కన ఉన్న యోహాను కాళ్ళకి ఇచ్చేసాడండి. పేతురు గారు ఏం చేస్తున్నాడంటండి? దేవుని యొక్క పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తున్నాడు. ఏమని? నేను ఘోరమైన పాపిని తండ్రి, నా నామ దిగిపోనాయనా, నువ్వు సర్వ సృష్టికర్తవే, సమస్తాన్ని మార్చగలిగిన వాడివి. ఇవాళ మన జీవితంలో ఒక మార్పు వస్తే దేవుళ్ళో ఉన్న మహిమను చూస్తాం మానేసి మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే మార్పు వచ్చిందో దాని వెనకాల మనం ప్రయాణం చేసేవారుగా. ఇవాళ నీ వ్యాపారం కొద్దిగా బాగుందా, నువ్వు దేవుని వదిలిపెట్టేసి వ్యాపారం వెనకాల వెళ్ళిపోయేవాడుగా, వ్యవసాయం వెనకాల వెళ్ళిపోయేవాడుగా, నీ ఉద్యోగాల వెనకాల వెళ్ళిపోయేవాడుగా, నీకు ఇచ్చిన దాన్ని కాపాడుకుంటాను నీ ప్రయత్నం. కానీ ఇదిగో పేతురు చెప్తున్నాడు, ఆధ్యాత్మికమైన జీవితం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ చదువుకుంటే సరిపోదో, చర్చికి వెళ్తే సరిపోదో, వాక్యం వింటే సరిపోదో, తెలుసుకోవాలి, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి మనం. పేతురు చెప్తున్నాడు, ఇదిగో అయ్యా నేను ఘోరమైన పాపిని తండ్రి, నా పడవ దీవుకో తండ్రి, నా పడవలో నీ ఉండటానికి నేను అర్హుడు కాదు నాన్న తండ్రి, నేను పాపినయ్యా. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తా, నేను గొప్ప నాయకుడిగా చేయబోతున్నాను. అందుకని దేవుడు చెప్పాడు, ఎక్కడ పేతురు చెప్పాడు, మరి దేవాలయానికి వచ్చినప్పుడు చెప్పాడు, నా దగ్గర వెండి బంగారాలు లేవు. ఏమున్నాయి?
అప్పుడు పట్టుకున్నాడండి యేసయ్య పాదాలు. ఎప్పుడు? పడవలో ఉండగా పట్టుకున్నాడు. నజరేయుడైన యేసయ్య పాదాలు పట్టుకున్నాడు. కుంటోడు తెచ్చుకున్నాడు, యేసు నామం లేగా. పేతురు హృదయంలో బంగారం లేదు, వెండి లేదు, సిరి సంపదలు లేవు. పేతురు హృదయము ఎవరి మీద ఆనుకుంది, ఎవరిని వెంబడిస్తూ ఉంది, ఎవరిని చూస్తూ ఉంది, ఎవరి దగ్గర నడుస్తూ ఉందంటే పేతురు హృదయము దేవుని మీద ఆంచుకున్నాడు. కాబట్టి వెంటనే అతనిలో ఉన్న అపరాధాలని, పాపాలని విడిచిపెట్టి దేవుడి దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసిన అదే పేతురు ఒక రోజున సువార్త ప్రారంభించినప్పుడు చెప్తున్నాడు, ఇదిగో నజరేయుడైన యేసు నామమున నీకు స్వస్థత కలుగునుగాక. ఉందా మనకి దమ్ము? మనలో ఉన్న విగ్రహాలను తీసే దమ్ము ఉందా? ఇయాల్టి దేవుడి దగ్గరికి వచ్చి, మనం అన్నయ్య గారి దగ్గరికి వచ్చి 365 రోజులు చెప్పే సాడీలు ప్రార్థన ఏంటంటే, అప్పులు తీరట్లేదండి అయ్యా, అయ్యా మరి ఇంకా మా కుటుంబం ఇలాగే ఉందయ్యా, తూర్పు తిరగమంటారా, పడమటకు తిరగమంటారా? ఎవరి వైపు తిరుగుతావు? సర్వశక్తుని వైపు తిరుగు. ఎవరి వైపు తిరుగుతావు? యోబు చెప్తున్నాడు, ఇదిగో నా గుడారంలోంచి దుష్టత్వాన్ని విడిచిపెట్టి నేను ఎప్పుడైతే సర్వశక్తుని వైపు తిరిగానో అప్పుడు ఏమవుతావు నువ్వు? చదవము ఒకసారి. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపుకు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గములను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. దేవుని స్తోత్రం. ఇదిగో చెప్తున్నాడు యోబు మహాశయుడు, చెప్తున్నాడు దేవుని వైపు తిరిగి చెప్తున్నాడు, ఇదిగో ఆయన ఉపదేశములు, ఆయన మాటలను నా హృదయంలో భద్రపరుచుకుని. ఎవరి వైపు తిరుగుతాడంటండి? తూర్పుగా పనోటగా? తూర్పు గుమ్మాల వైపు తిరుగుతాడా, పనోడు గుమ్మాల వైపు తిరుగుతాడా, దక్షిణ గుమ్మాల వైపు తిరుగుతాడా? ఎటు తిరుగుతాడంటండి? సర్వశక్తుని వైపు తిరిగి అతనిలో ఉన్న దుర్మార్గతను, అతనిలో ఉన్న మరి దేవునికి వ్యతిరేకమైన గుణాలను విడిచిపెట్టి ఆ దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీ కుటుంబంలో అభివృద్ధి ప్రారంభమవుతుంది. నువ్వైనా ఇప్పుడైనా సరే, ఈ రోజైనా సరే, ఈ నీ హృదయాన్ని దేవుని వైపుకి తిప్పుకుని నీలో ఉన్న విగ్రహాలను తీసివేసి, ఏం విగ్రహాలు? ధనం అనే విగ్రహం తీసేయాలి, అహంకారం అనే విగ్రహాన్ని తీసేయాలి, కోపం అనే విగ్రహాన్ని తీసేయాలి. మనం కొంతమంది అనుకుంటాం కదా, నేనే భక్తున్నని. అలాంటి విగ్రహాన్ని తీసేయాలి. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. ఎవరిని, మన తీతుకు రాసిన పత్రికలో చెప్తున్నాడు దేవుడు, ఎవరిని అవమానపరచుకో, ఎవరితో అమర్యాదగా మాట్లాడుకో, ఎవరిని తిట్టకో, ఎవరిని శోధించుకో, ఎవరి మీద నువ్వు తిరుగుబాటు చేయకు. ఇలా ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుని వైపు తిప్పుకుంటావో దేవుడు చెప్తున్నాడు, అప్పుడు నీకు ఏం ప్రారంభమవుతుందంటండి? అభివృద్ధి అంటే ఏంటది? మనం ఇల్లు కట్టుకున్నాం అనుకో, ఏమంటారు పక్కన వాళ్ళు? అలా బాగా అభివృద్ధి పొందుతున్నారండి. ఇదివరకు చిన్న పాకలో ఉండేవారు, ఇప్పుడు పెద్ద ఇల్లు కట్టుకున్నారండి. మన కుటుంబం విస్తరించబడుతుంటే ఏమంటారండి? వారు అభివృద్ధి పొందుతూ ఉన్నారు. మూడు పిల్లలు మాత్రమే వచ్చారండి ఈ ఊరు. ఇవాళ వాళ్ళకు 3 పిల్లలు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశారు, వాళ్ళ 3 కోళ్ళు, వాళ్ళ మనవలు, ఇవాళ పెద్ద కుటుంబం అయిపోయింది. వాళ్ళది అభివృద్ధి పొందుతూ ఉంది కుటుంబం. దేవుడు చెప్తున్నాడు, విస్తరించబడతా ఉంటావు నువ్వు. ఎప్పుడంటే దేవుని యొక్క మాటలను ఏం చేయాలి నువ్వు? ఎక్కడికి వెళ్ళాలంట? ఎక్కడికి వెళ్ళాలంట? ఎలా వెళ్తాయంట? అండి ఇక్కడికే బట్టి పడితే వెళ్తాయా? ఇలా మన పిల్లలు మనం చూస్తూ ఉంటాం, స్కూల్కి వెళ్తూ ఉంటారు, బట్టి పెట్టి రాసేస్తారండి. ఆ రోజు ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తాయండి. రేపు పొద్దున ఏదైనా ప్రాక్టికల్గా చేయవలసి వచ్చినప్పుడు ఏముండదండి వాళ్ళ దగ్గర? ఆ జ్ఞానం ఉండదు. వాళ్ళు మొత్తం అంతా దాన్ని సబ్జెక్ట్ని బుర్రలోకి ఎక్కించుకుని అది ఏంటో ఆలోచించుకుని, ఎలా రాస్తే బాగుంటుందో ఆలోచించుకుని, దీన్ని ఎలా రాయాలో ఆలోచించుకోరండి. బాగా తెలివితేటలు ఉపయోగించి అంత మట్టికి కావాల్సిన మట్టికి బట్టి పట్టేసి అక్కడ పేపర్ మీద ఎక్కించేస్తారండి. పేపర్ మీద మట్టికి చాలా బాగుంటాయి. అందుకని మనం చూస్తూ ఉంటాం కదా, గుళ్ళో నేను ఉపవాసం బాగా చేస్తున్నానండి, ఆదివారం మానట్లేదండి, దశంభాగం మా ఆయన ఏమన్నా సరే దెబ్బలాడి పోరాడి ఏమైనా సరే దశంభాగం పట్టుకొచ్చి దేవుడికి వేసేస్తున్నానండి. ఇలాంటి సబ్జెక్టులన్నీ చాలా బాగుంటాయండి. ఇది సరిపోదు. ఏమవ్వాలంటండి?
ఆయన మాటలు నీ హృదయంలోకి వెళ్ళాలంట, ఆయన వాక్యాన్ని నువ్వు వినాలంట, దాన్ని అవలంబించాలంట. అవలంబించి సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అభివృద్ధి నువ్వు స్టార్ట్ అవుద్ది, నీకు అభివృద్ధి స్టార్ట్ అవుద్ది, నీ జీవితంలో ఆశీర్వాదం స్టార్ట్ అవుద్ది, నీ జీవితంలో ఉన్న శాపం తొలగిపోతూ ఉంటుంది, నీ జీవితంలో ఉన్న చీకటి తొలగిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, యథార్థవంతులకు చీకట్లో నేను వెలుగుగా ఉంటాను. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరిగి యథార్థవంతుడిగా నీతిమంతుడిగా దేవుని కృపలో నువ్వు నడుస్తూ ఉంటావో దేవుడు చెప్తున్నాడు, నీకు చీకటిలో నేను వెలుగును చూపించేవాడిగా ఉంటాను. అప్పుడు దాకా నీకు తెలియక తరకమరకలుగా నడుస్తూ ఉండొచ్చు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు మారినప్పుడు నీకు నేను వెలుగును ప్రసాదింపజేస్తాను. మరి వాక్యం మనలోకి ఎలా వెళ్తుందంట? ఎలాగా? ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 3వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం చూస్తే అక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడతా ఉన్నాను, నువ్వు తలుపు తీస్తావా నేను లోపలికే వస్తాను. మరి ఎలా తడుతున్నాడండి దేవుడు? దేని ద్వారా? ఇప్పుడు నేనంటే మరి తెల్లారి మరి సోమవారం మంగళవారం ఇంటికి వచ్చేసి, అమ్మా ప్రార్థన చేస్తానికి వచ్చాను, తలుపు తెస్తావా తల్లి, ఉన్నావా తల్లి అంటానండి, తలుపు కొడతాను నేను. మరి ఆయన కొడుతున్నాడంటే తలుపు ఎవరండి? దేవుడు కొడుతున్నాడండి. ఎలాగా? హృదయం అనే తలుపు దగ్గర తడతా ఉన్నాడంటండి. ఆయనకి ఏం కావాలి? ఈ శరీరాన్ని అంతటినీ కూడా మట్టితో దేవుడు తయారు చేశాడండి. ఏం చేశాడంట? ఒక జీవాత్మ ఊదాడంటండి. మన లోపల ఏముందండి? దేవుని యొక్క జీవాత్మ ఉంది, ఆయన ఆత్మ ఉంది. ఆ ఆత్మ కావాలంట. ఆ ఆత్మలోకి వస్తానంటాడు, నీ దేహంలోకి కాదు, నీ శరీరంలోకి కాదు దేవుడు వచ్చేది. దేవుడు చెప్తున్నాడు, నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడతా ఉన్నాను, నువ్వు తీస్తావా నేను లోపలికి వస్తాను. ఎలా తడతాడంటే వాక్యముతో మనల్ని. దేంతో తడతాడండి? వాక్యం అనే ఖడ్గంతో మన తలుపులు దేవుడు తడతా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే తీసి దేవుని యొక్క మాటలను హృదయంలోకి తీసుకుంటావో, అందుకని చెప్తున్నాడు యోబు మహాశయుడు చెప్తున్నాడు, నీ హృదయంలో దేవుని మాటలు ఉంచుకొని సర్వశక్తిని వైపు నువ్వు తిరిగినప్పుడు ఏమవుతుందంట? అభివృద్ధి నీకు ప్రారంభమవుతుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప ఎవరు లేరు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నువ్వు ఆరాధించుకోవడానికే వేరొక దేవుడు లేడు. కారణం ఏంటంటే నీ కోసం నేను ప్రాణం పెట్టాను, నువ్వు నా సొత్తు అయి ఉన్నావు, నేను నిన్ను కొనుక్కున్నానని చెప్తున్నాడు దేవుడు. మనం ఎవరి సొత్తు అంటే దేవుని యొక్క సొత్తు. కాబట్టి మనకి ఎవరండి? ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడనే మనము ఆరాధించాలి. ఏం ఆరాధించకూడదు? ఏంటండి? విగ్రహాలు ఏంటి? అబ్రహాముని ఏమడిగాడు దేవుడు? మరి చానాలు పుట్టాడంటే కొడుకు, నీ కొడుకుని ఇచ్చేస్తావా అన్నాడు. అబ్రహాం అన్నాడు, ఆయన నాకు విగ్రహం కాదు, నువ్వే నా దేవుడు, నువ్వుంటే నాకు చాలా అని ఇచ్చేస్తా అన్నాడండి. ఒకరోజు ఏలీ గారు వెళ్ళి ఎలీషా మీద దుప్పటి కప్పు చెప్పారంటండి, అయ్యా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు, నిన్ను దేవుడు శిష్యుడిగా మార్చబోతున్నాడు, నువ్వు వస్తావా అన్నాడంటండి. అంతే. ఏమి చేశాడండి? 12 అరకల మరి దోళ్ళయి ఉన్నాయంటండి, మరి నాగళ్ళయి ఉన్నాయంట, విస్తారమైన భూమి ఉందంటండి. అన్నిటిని విడిచిపెట్టేశాడు. చెప్తున్నాడు, ఇదిగో నీవే నా దేవుడు అని అతన్ని వెంబడించేవాడిగా ఉన్నాడండి. అందుకని ఆఖరిలో అడుగుతాడు, ఏమడిగాడు? నీ బలం ఇవి, నీ శక్తి ఇవి, నీ జ్ఞానాన్ని ఇవి, నీ సంఘం మీద నన్ను శిష్యుడిగా అభిషేకించలేదండి. ఒకే ఒక మాట అడిగాడు ఎలీషా గారు. ఏలియా గారు వెళ్ళిపోతుంటే, అయ్యా నీలో ఉన్న 2 పాళ్ళు ఆత్మ, అయ్యా నీ మీద ఉన్న ఆత్మ ఎలాంటి ఆత్మతో ఉందో అలాంటి ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ. అయ్యా నువ్వు ప్రార్థన చేయగా మరి మంచు ఆగిపోయింది, వర్షం ఆగిపోయింది, నువ్వు ప్రార్థన చేయగా ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, కాబట్టి నేను ప్రార్థన చేయగా ఏదైనా జరిగిపోయేలాగా నన్ను అభిషేకించయ్యా అనలేదండి. అనలా. ఒకే ఒక మాట అడుగుతున్నాడు, అయ్యా 2 పాళ్ళు ఆత్మకాలు వదిలేశాడండి. నాకెవరండి? నీవే దేవుడు. అందుకే ఆడెవడ నయమాన్ వచ్చినప్పుడు అన్నాడంటండి, ఇదిగోనయ్యా బంగారం, ఇదిగోనయ్యా, ఇదిగోనయ్యా వెండి, ఇదిగోనయ్యా, ఇదిగో సినాయి వస్త్రం, ఇదిగోనయ్యా, ఇవన్నీ నీకు ఇస్తానయ్యా అన్నప్పుడు ఎలీషా గారు ఒకే ఒక మాట చెప్పాడు, దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, నీకు ఉచితంగా ఇస్తున్నాను, నీ డబ్బు వద్దు, నీ బంగారం వద్దు, ఏమొద్దు, పట్టుకెళ్ళబా. ఏమి లేదండి ఆయనలో, ఏమి లేదు.
నేను తప్ప వేరొక దేవుడు ఆయనకి, యెహోవా తప్ప వేరొక దేవుడు ఆయనకి లేదు. బయట ఒకడు ఉన్నాడండి అలాగా గుంటనక్క, ఆడు ముసుకేసుకున్నాడు, ఆడు ప్రార్థనలు చేస్తున్నాడు, ఆడు మరి ప్రవచిస్తున్నాడు, ఆడు కూడా మరి చేతుల మీద పెట్టి మరి మన భాషలు ఉంటాయి కదండి, రకరకాల భాషలు ఉంటాయి, మన కిక్కిరి అంటూ ఉంటారు మన వాళ్ళు, భాషలు మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడండి వాడు. కానీ వాడి మనస్సు నిండా ఏముండిపోయిందండి? ధనమనే విగ్రహం ఉండిపోయింది. పరిగెడతా ఉన్నాడు, నయమాను వెనకాల పరిగెడతా ఉన్నాడు. ఎవరిని చూడలేకపోతున్నాడండి? వాడి మనోనేత్రాలన్నీ మూసిపోయినాయి, దేవుణ్ణి చూసే నేత్రాలు వాడికి లేవు. దేని వెనకాల పరిగెడతాడంటే ధనం వెనకాల పరిగెట్టి ఏం తెచ్చుకున్నాడు? ఏం తెచ్చుకున్నాడు? మనం అనుకుంటాం కదా మన ధనమే మనకు శాశ్వతం, మనల్ని ఏదో చేస్తుందని. మరి ఆడి ధనము వాడి వ్యాధి నుంచి వాడు రక్షించిందండి? రక్షించిందా? బైబిల్లో మనకి తెలుసున్న దాని ప్రకారం ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం మనం. లెపర్సీ కాలనీలు అని వేరేగా ఉంటాయండి. కుటుంబాలను విడిచిపెట్టాలి, బిడ్డలను విడిచిపెట్టాలి, ఆస్తిని విడిచిపెట్టాలి. సమాజంలో ఎవరితోనూ కూడా మాట్లాడే హక్కు లేకుండా సపరేట్గా ఒక చోటను పెడతారండి వాళ్ళని. ఎందుకంటే అది అంటువ్యాధి, అది అంటువ్యాధి. ఈ గెహజీ ఎప్పుడైతే దేవునికి విరోధముగా పాపం చేసి ధనాన్ని కోసం పరిగెడతం ప్రారంభించాడో, ధనాన్ని ప్రేమిస్తూ ప్రారంభించాడో, దేవుణ్ణి ప్రేమించడం మానేసి మరి ధనాన్ని ప్రేమించడం ప్రారంభించాడో, ఏం సంపాదించుకున్నాడంటే కుష్ఠవ్యాధిని సంపాదించుకున్నాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, తను ఏ ధనాన్ని సంపాదించుకున్నాడో ఆ ధనానికి దూరం అయిపోయాడు, ఏ కీర్తి కోసం పాకులాడ్డాడో ఆ కీర్తికి దూరం అయిపోయాడు. అన్నీ పోగొట్టుకుని ఒక భ్రష్టుడిగా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీకు విరోధిని అయిపోతాను. ఎక్కడుండగా మనం అంటూ ఉంటాం, అక్కడికి వెళ్ళామండి, వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన కానీ సాతాను మమ్మల్ని వెంబడించేస్తూ ఉందండి. నువ్వు పాపం చేయనని చెప్పు, సాతాను నిన్ను ముట్టుకునే హక్కు లేదు. ముట్టుకో, దానివల్ల ఏమవుతావు? ఏమవుద్ది దానివల్ల? మనం నమ్మమంతే. నువ్వు నిమ్మకాయలు తొక్కు, కొబ్బరికాయలు తొక్కు, ఎండుమిరకాయలు తొక్కు, దేన్నైనా తొక్కు, ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చేయి. కానీ నువ్వు పాపం చేసినప్పుడు ఏమవుతుందండి? నీ లోగిటి ఏం పొంచి ఉంటుందంటండి? సాతాను పొంచి ఉంటుందండి నిన్ను పడగొడతానికి. ఎప్పుడైతే ఈ ఎలీషా మరి ఈ గెహజీ పాపం చేశాడో దాంతోపాటు వ్యాధిని తెచ్చుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైనా నా మాటలను శ్రద్ధగా విని నీ హృదయంలో నా మాటలు ఉంచుకొని సర్వశక్తిని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి దేవుడు అలాంటి మంచి మారు మనసు గల హృదయాన్ని, అలా దేవుని వైపు చూసే నేత్రాలని, దేవుణ్ణి ఆరాధించే నేత్రాలని, నీవు తప్ప మాకు ఇంకొక దేవుడు లేడని బ్రతుకు తినాలని, అది మరణమైన జీవమైన క్రీస్తుతో పాటు బ్రతికే జీవితాన్ని దేవుడు మనకి ప్రసాదించునుగాక. ఆమేన్. దేవుని ముందు మోకరించి ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు, నా మాటలు నీ హృదయంలో ఉంచుకుని నా ఉపదేశాన్ని నువ్వు అంగీకరించి నువ్వు సర్వశక్తిని వైపుకి తిరిగి నీ గుడారంలో ఉన్న నీ గుడారంలో ఉన్న దుష్కార్యాలు విడిచిపెట్టి నువ్వు నా వైపుకి తిరిగి ప్రార్థన చేసినప్పుడు అభివృద్ధి పొందుతావని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఎంతకాలము ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఏది దేవుడికి నీకు ఆటంకంగా ఉంది? అబ్రహాముని దేవుడు అడుగుతున్నాడు, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇస్తావా? దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. పాపం నుంచి, శాపం నుంచి, దుర్మార్గత నుంచి, పాతాళపు మార్గాల నుంచి విడిపించి నిన్ను వదలక రక్షించిన నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూసుకో, అబ్రహామును అడుగుతున్నాడు దేవుడు, అయ్యా నీ కుమారుని ఇస్తావా? ఇవాళ దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇస్తావా? ధనాకాంక్షను విడిచిపెడతావా? లోక సంబంధమైన ఆశలను, క్రియలను విడిచిపెడతావా? అదిగో సొలొమోను ఒక రోజున చిన్నవాడిగా ఉండగా, సొలొమోను ఒక రోజున తన కుటుంబంలో కనిష్ఠుడిగా చిన్నవాడిగా ఉండగా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ జ్ఞానాన్నివి తండ్రి, నీ ఆత్మనివి నాయనా,
రాజ్యాన్ని నడిపించే జ్ఞానాన్నిచ్చి నాకు నువ్వు తోడుగా ఉండి నడిపించిన ఆయనని కోరుకున్న సొలొమోను దేవుడు ఆశీర్వదించి నలుపక్కలకి సొలొమోను దేవుడు విస్తరింపచేసిన తర్వాత సొలొమోను చెప్తున్నాడు, సొలొమోను యొక్క హృదయాన్ని దేవుని వైపు నుంచి దేవతా స్తంభముల వైపు తిప్పుకుని దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతకలేని స్థితిలో సొలొమోను కనపడతా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ ఒకవేళ విగ్రహాలు పెట్టుకుని హృదయంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలని హృదయంలో ఉంచుకుంటే దేవుడు చెప్తున్నాడు, ఒకరోజు నేను నీకు విరోధిని అయిపోతాను. ఇవాళ చూసుకో ఒకసారి, నీ కుటుంబంలో శాంతి లేకపోతానికి దేవుడు ఒకవేళ నీకు విరోధి అయిపోయాడేమో. ఒకవేళ అన్నీ ఉన్న నీ కుటుంబంలో సంతోషం లేకపోతానికి గల కారణము ఒకవేళ దేవుడు నీకు విరోధి అయిపోతా ఉన్నాడేమో. ఏ డబ్బు కోసం అయితే పరిగెట్టాడో గ్యాజీ, ఏ ధనం కోసం అయితే పరిగెట్టాడో గ్యాజీ దేవుడు పాదాలు విడిచిపెట్టి ఏ ధనం మీద ఆశ పెట్టుకుని దాని వెనకాల వెళ్ళాడో దానివల్ల గ్యాజీకి వ్యాధి వచ్చింది. ఒకరోజు గ్యాజీ యొక్క జీవితాన్ని చూస్తున్నప్పుడు ఎంతో గొప్పవాడు కావాల్సిన గ్యాజీ ఎలీషా తర్వాత మరి ఇజ్రాయెల్ మధ్యలో ఒక న్యాయాధిపతిగా, ఇజ్రాయెల్ మధ్యలో ఒక ప్రవక్తగా ఎదగవలసిన గెహజీ పాడైపోతాను గల కారణము తన హృదయములో ధనమనే విగ్రహం. చూసుకో ఒకసారి నీ హృదయంలో ఏముందో. ఏదంటే నువ్వు బాగా ఇష్టపడుతున్నావు ఒకసారి చూసుకో. ఏదంటే నువ్వు బాగా ఇదవుతున్నావు ఒకసారి చూసుకో. నీకు దేవుడికి అడ్డుగా మరి ఏది వస్తుందో చూసుకో. అడిగియాలి దేవుణ్ణి, నాలో ఉన్న ఈ ధనాకాంక్ష తీసివేతండి. అడుగు దేవుణ్ణి ఇయాలా, అయ్యా నీకు విరోధంగా ఉన్న నాలో ఉన్న ఈ బుద్ధులు తీసివే తండ్రి. ఎందుకంటే కయీను హృదయము నిండా సహోదరుడి మీద ద్వేషం అనే విగ్రహం ఉండిపోయింది. వస్తున్నాడు, అర్పణ అర్పిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవుడి దగ్గర అర్పణ అర్పిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో కయీను, నీ అర్పణ నేను అంగీకరించను, నేను నీకు విరోధిగా మారిపోతాను. దేవుడు విరోధి అవుతాం వల్ల కయీను దేశదిమ్మరుగా మారిపోయాడు. గెహజీ వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాడు. సొలొమోను లాంటి గొప్ప జ్ఞాని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు జీవగ్రంథం చెప్తుంది. కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సొలొమోను, నీ రాజ్యం నిలవదు, నీ ఎంపైర్ అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్తున్నాడు దేవుడు. ఇవాళ నీ చుట్టూ ఉన్న ధనాన్ని చూసుకుని, నీ కుటుంబాన్ని చూసుకుని, నీ బలాన్ని చూసుకుని, నీ ఆస్తిని చూసుకుని ఒకవేళ వెర్రవీగుతున్నావేమో చూసుకో. ఇదిగో యోబు చెప్తున్నాడు, అయ్యా ఎక్కడైనా ఒకవేళ నా హృదయంలో సువర్ణాన్ని నేను ప్రేమించి, ఒకవేళ నా హృదయంతరంగాల్లో ఎక్కడైనా మేలిమ బంగారాన్ని ప్రేమించి, ఎక్కడైనా నా హృదయంలో ఒకవేళ దేవుడిచ్చిన ఆస్తుపాస్తుల వైపు చూసి వాటిని నేను ప్రేమించిన వాడిని అయితే దేవుడి సన్నిధిలో వేషధారిగా అయిపోతాను తండ్రి. చూసుకో ఇవాళ నువ్వు దేవుడి సన్నిధి ఎలా ఉన్నావు, ఎలా ఉన్నావు? యోబులో ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. దేవుడు నీకు ప్రేమించి ఇచ్చిన వ్యాపారం వెనకాల పరిగెట్టేవాడిగా ఉన్నావా? మరి పొద్దున్నుండి సాయంకాలం దాకా నీ కుటుంబం చుట్టూ తిరిగేవాడిగా ఉన్నావా? దేవుడు నీకు ఏ మార్గాన్ని ఇచ్చాడో మరి దేవుడిని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి కోసము పాకులాడేవాడిగా నీ హృదయాన్ని లోకం వైపుకి తిప్పుకునేవాడిగా ఉంటే ఇవాళ దేవుడిని అడుగు. ఆయన ఇచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అలాడు అనేక మంది రాళ్ళెట్టు కొడుతుంటే వ్యభిచారిని తన కన్నీరు కాస్తుండే యేసే చెప్తున్నాడు, ఇదిగో అమ్మా, నీ మీద నేను రాయి వేయను, నేను నిన్ను క్షమిస్తాను తల్లి. ఇక మీద నువ్వేం చేయకూడదు అంటే పాపము చేయకూడదు. అనేక మందికి తన విరోధిగా కనబడుతుంది, అనేక మందికి దుష్టురాలుగా కనబడుతుంది. కానీ కనికర హృదయం కలిగిన దేవుడు చెప్తున్నాడు, అమ్మా నేను నిన్ను క్షమిస్తాను తల్లి. ఇవాళ నీ భర్త నువ్వు ద్రోహి అనొచ్చు, నీ భార్య నిన్ను మేకాల్లాగా పనికి మాలినవాడు అనొచ్చు, నీ బిడ్డలు నీ తల్లిదండ్రులైన నిన్ను ఎందుకు పనికిరాని వారు అనొచ్చు. కానీ ఇదిగో నీ దేవుడు చెప్తున్నాడు,
అరచేతుల్లో నేను చెక్కుకున్నాను. ముదిమి వచ్చే వరకు నేను నిన్ను విడవను, ఎడబాయనని చెప్తున్నాడు దేవుడు. ఇవాళ ఆ వ్యభిచార స్త్రీ ఏ విధంగా పాపం విడిచిపెడతా ఉందో, ఏ విధంగా సమరయ స్త్రీ తన జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెడతా ఉందో, అలా ఇవాళ దేవుని అడుగు, నాలో ఉన్న ధనాకాంక్షను తీసివే తండ్రి. అయ్యా నాలో ఉన్న లోకాశలు తీసివే తండ్రి. అయ్యా నా హృదయాన్ని నీ వైపుకు తిప్పుకునే శక్తిని నాకు దయచే తండ్రి. అయ్యా సర్వశక్తులైన నీ వైపు తిరిగి నా గుడారంలో ఉన్న దుర్మార్గతను తీసే శక్తిని, ఆత్మాభిషేకాన్ని కమ్మని దేవుడిని అడగండి. ఎప్పుడైతే నీలో ఉన్న దుర్మార్గతను విడిచిపెడతావో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీకు అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఎందుకంటే అబ్రహాము విగ్రహారాధన విడిచిపెట్టాడు, చుట్టాలను విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, స్నేహితులను విడిచిపెట్టాడు, ఊరు విడిచిపెట్టి, నాయనా నాకు నీవే దేవుడవు, నా బిడ్డున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవ్వరు లేరని ప్రార్థన చేసిన అబ్రహాముకు దేవుడు అన్నీ ఇచ్చాడని దేవుగ్రంథం చెప్తుంది. ఇసుక రేణులంత విస్తారమైన సంతానాన్ని ఇచ్చాడు, ఆకాశ నక్షత్రాలంతా విస్తారమైన సంతానాన్ని ఇచ్చాడు. దేవుడు మళ్ళీ ఆయన వంశంలో అబ్రహాము గర్భాన్ని జన్మించేవాడిగా. కాబట్టి ఇంతకాలము నువ్వు దేన్ని ఆధారం చేసుకుంటా ఉన్నావో ఇవాళ చెప్పు దేవుడికి, అయ్యా నీవు తప్ప నాకు ఇంక వేరొక దేవుడు లేడు, ఉండకూడదు తండ్రి. అయ్యా నాలో ఉన్న ఈ లోక ఆశల్ని, నాలో ఉన్న ఈ పాపాన్ని, నాలో ఉన్న ఈ లోక వ్యతిరేకమైన క్రియల్ని తీసివేను ఆయన. మరి ఎంతమంది బిడ్డలవుతాయి తండ్రి? మరి ఉదయకాల సమయంలో నీ మాటలు విని ప్రభువానికి వందనాలు. నీ మాటల్ని హృదయంలో తీసుకుని, ఎందుకంటే నువ్వు చెప్తున్నావు, ఇదిగో వాక్యముతో నీ హృదయం అనే తలుపు దగ్గర నేను తడతా, నువ్వు తీస్తావా, నేను లోపలికి వస్తానని చెప్తున్నావు ప్రభువానికి వందనాలు. కాబట్టి నేను ఉదయకాల సమయంలో తండ్రి నీ వర్తమానాన్ని ప్రభువానికి వందనాలు, నీ వాక్యాన్ని విని ప్రభువానికి వందనాలు. ఎంతమంది అయితే నువ్వు మాకు కావాలి తండ్రి, నువ్వు తప్ప నాకు వేరొక దేవుడు లేడు తండ్రి, అది మరణమైన జీవమైనా నీతోనే నేను బ్రతుకుతానని అపోస్తలుడైన పౌలు వారే తండ్రి ఎవరో అయితే నీ వైపుకు చూస్తూ ఉన్నారో తండ్రి, వారి హృదయాల్లో నువ్వు ప్రవేశించి తండ్రి, వారి కుటుంబాల్లో నువ్వు ప్రవేశించి, ఇది మొదలుకొని ప్రభువానికి వందనాలు, ఈ దినము మొదలుకొని ప్రభువానికి వందనాలు, వారి జీవితంలో అభివృద్ధి ప్రారంభమైనట్లుగా తండ్రి, వారి జీవితంలో నూతన ఆశీర్వాదాన్ని ప్రారంభమైనట్లుగా తండ్రి, నీతో అన్యోన్య సహవాసాన్ని కలిగినట్లు, నీకు స్నేహితులుగా, నీకు ప్రియులుగా, నీ కుటుంబంలో ఇష్టలుగా, నీ హృదయానుసారులుగా నీ బిడ్డల బ్రతికినట్లుగా తండ్రి, నీ బిడ్డలందరి మీద నీ ఆత్మాభిషేకాన్ని కుమ్మరింప చేసి మీ అమూల్యమైన హస్తములతో మరి నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి పంపించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.